అనేది భగవద్గీత చెప్పాడు ఆయన. ఆ భగవద్గీతలో మొట్టమొదటి ఒక శ్లోకాన్ని తీసుకొని మనం ఇప్పుడు ఆ శ్లోకం ఒకటి చెప్పుకొని దాని తర్వాత మనం జ్ఞానాన్ని ప్రారంభించుకుంటాం. ఇక్కడ ఆత్మ సంయమ యోగము అనేటువంటి ఒక శ్లోకం ఒకటి ఉంది. ఇప్పుడు దాని గురించే మనం ఎందుకు చెప్తున్నామంటే త్రైత సిద్ధాంతంలో ముఖ్యమైన ఉద్దేశము ఆత్మను గురించి తెలుసుకోవడమే. మన శరీరములో 3 ఆత్మలు ఉన్నాయి. 3 ఆత్మల్లో ఒకానొకటి ఆత్మ. దానికి ఆత్మే అనేది కానీ ఇంకో పేరేమి లేదు. ఇంకోటేమో జీవాత్మ, ఇంకోటేమో పరమాత్మ. అర్థమైందా? మన ఈ మధ్యలో ఉండే ఆత్మను తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశం. ఇంతవరకు ప్రపంచంలో ఈ ఆత్మ అనే పేరు ఎన్ని చోట్ల వినిపించినా కానీ దాన్ని తెలుసుకోవడం ఉండే విధానంగానే అది ఉంది అనేటువంటి ఒక అడ్రస్ కానీ ఎవరికి తెలియదు. అంటే దాని సమాచారం ఎవరికి తెలియదు అన్నమాట. ఆత్మల గురించి మనం ముఖ్య ఉద్దేశం తెలుసుకునే ఉద్దేశమే మన ఈ సంఘంలో ఉంది. కాబట్టి ఈరోజు క్రిస్మస్ దినం కాబట్టి ఆయన చెప్పినటువంటి ఒక శ్లోకము అదే ఆత్మ సంయమ యోగము అనేటువంటి పేరు కలిగిన అధ్యాయం ఉంటే ఒక శ్లోకం తీసుకుని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఏం చెప్తున్నామంటే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః అని సంస్కృతంలో ఉన్నటువంటి ఒక శ్లోకంలో ఉన్నటువంటి వాక్యం. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ సయోగీ చ న నిరగ్ని న చాక్రియః. ననిరగ్ని అగ్ని లేనటువంటి వాడు, నా చాక్రియః పనులు చేయనటువంటి వాడు, సన్యాసీ చ సయోగి చ సన్యాసి అని కానీ సయోగి అని కానీ అనబడడు అని చెప్తున్నాడు. అంటే పనులను మానుకున్నటువంటి వాడు సన్యాసి అని అనుకుంటారు చాలామంది. అంటే ఏలనగా మాట్లాడుతుంటారు. ఏం లేదు కదా, ఒకటి ఉంది కదా సన్యాసత్వం, దాంట్లో ఇవ్వండి మీరు అంటారు. అంటే మీరు ఏమిటికి సమాజంలో పనికిరారు, దాంట్లో ఇవ్వండి అని కొంతమంది ఎక్కిరిస్తూ మాట్లాడుతుంటారు. రామపురంలో ఒక లాయర్ అనే అంట ఒక ఆయన. దాని గురించి దీని నుంచి ఎందుకు మాట్లాడతాయా మీరు, నేను ఏమి సన్యాసత్వం దాంట్లో ఇవ్వండి ఏంటికి అని అంట. అంటే వాళ్ళు తప్పులేస్తే కింది నుంచి పై వరకు తప్పులే ఉంటాయి వాళ్ళవి. కానీ వాళ్ళు సన్యాసత్వం గురించి మాట్లాడేది. సన్యాసత్వాన్ని గురించి ప్రత్యక్షంగా దేవుడే ఈ మాట చెప్తే కర్మ ఫలితాల మీద ఆశ్రయించుకోకుండా, నువ్వు దాని మీద ధ్యాస పెట్టుకోకుండా అన్ని పనులు చేస్తూ పోతే, పనులు చేస్తూ కర్మ ఫలం మీద అంటే ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా చేస్తే వాడు నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ ఎటువంటి వాడు నిజమైన సన్యాసి, నిజమైన యోగి కాడు అంటే జ్ఞానం అగ్ని లేనటువంటి వాడు, పనులు మానుకున్నటువంటి వాడు. పనులు చేస్తూ ఉండాలన్నమాట. మేము చెప్తుంటాం చాలామంది, మీరు సక్రమంగా పనులు చేయకపోతే మా సంఘంలో ఉంచుకోము మేము అని. నువ్వు జ్ఞానం తెలుసుకో. జ్ఞానం తెలుసుకునేది ఒక వంతు, తర్వాత పనులు చేసుకునేది ఒక వంతు. ఉత్తగా జ్ఞానం తెలుసుకునేది వంతుగా పెట్టుకుంటే సరిపోతా, పనులు ఇచ్చిపెట్టి అని అనొచ్చు మీరు. కానీ ఇక్కడ మనకు 2 తంతులు పెట్టాడు దేవుడు. అర్థమైందా? ఆ 2 తంతులు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. గోడ అవతలకు పోతే కడుపుకు ఆహారం, గోడ యువతలకు వస్తే మెరుగు ఆహారం. అర్థమైందా? ఇప్పుడు అంతే కదా, 2 అవతల 2 యువతలు అంతే. గోడ అవతలకు పోతే కడుపుకు ఆహారం, గోడ యువతలకు వస్తే మెరుగు ఆహారం. ఇప్పుడు కడుపుకు ఆహారం తర్వాత పెడదాం, ముందు మెరుగు ఆహారం పెడదాం అనుకున్నాం. 2 రకాల ఆహారాలు ఉంటాయి. 2 రకాల ఆహారాల కోసము నువ్వేం చేయాలంటే, పనులు మానుకుంటే దీనికి భంగము, జ్ఞానం లేకపోతే దీనికి భంగం. జ్ఞానం అనే అగ్ని లేకపోతే. అర్థమైందా? కాబట్టి జ్ఞానం అనే అగ్ని లేకపోతే ఇక్కడ యజ్ఞం జరగదు.
ఆహారం అనే ద్రవ్యాలు లేకపోతే ఇక్కడ ఈ యజ్ఞం జరగదు. కాబట్టి ఈ 2 యజ్ఞాలకు ముఖ్యమైన కారణము 2 పనులు ఉన్నాయి. అవి 2 చేసుకోవాల్సింది ఖచ్చితంగా. లేదు ఎంత జ్ఞానం తెలుసుకుంటే పనులతో నాకు సంబంధం లేదు అనుకోవద్దు. ఏం పనులు ఉన్నాయో అవి చేసుకోమడిసంగా. తర్వాత జ్ఞానం తెలుసుకోవడం కూడా 2 ఉండాలి మనిషికి అని చెప్తున్నాం అన్నమాట. ఈ రకంగా దేవుడు ఏం చెప్పినా అంటే ఈ ఆత్మ అనేటువంటి దాన్ని ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ పెట్టి ఈ ఆత్మ సంయమ యోగం అంటే ఈ ఆత్మను నువ్వు తెలుసుకొని దాంట్లో ఐక్యమయ్యేటువంటి విధానం ఒకటి ఉందన్నమాట. లాస్ట్లో చనిపోయేప్పుడు దాంట్లోకి ఐక్యమైన తర్వాత పరమాత్మలకి ఐక్యమవుతాడు. డైరెక్ట్ పరమాత్మలకి ఎవరు ఐక్యం కాదు. అందుకే ఈ ఆత్మ సంయమ యోగము ఆత్మ అనేటువంటి పేరు పెట్టి చెప్పినట్టు అధ్యాయంలో ఒక శ్లోకం తీసుకుని మనం చెప్తే ఈ రకంగా ఉందన్నమాట. కాబట్టి పనులు చేయాలి, జ్ఞానము తెలుసుకోవాలి. ఇది మనకు ముఖ్యం. 2 ఉంటాయి మనకు. ఒకడు సేవకుడు ఉంటే ఇంకోటి యజమాని ఉంటాడు అన్నమాట. అర్థమైందా? యజమాని కూడా ఉంటాడు, సేవకుడు ఉంటాడు. అంటే మనం సేవకునిగా ఉండి దేవకంలో ఒక యజమాని పెట్టుకోండాలి. మనం నువ్వే యజమాని నువ్వే సేవకుడు అనుకోకూడదు. సేవకుడని కూడా అనుకోలేదు, వాళ్ళతో కూడా యజమాని అనుకుంటున్నాడు మామూలుగా. కానీ శరీరంలో యజమాని ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు. 2 ఉన్నారని మర్చిపోతున్నారు. భగవద్గీతలో ప్రతి చోట అదే విషయం చెప్పారన్నమాట, 2 ఉన్నారని. బైబిల్లో కూడా అదే విషయం చెప్పినారు, 2 ఉన్నారని. నీ పక్కవాడు ఒకడు ఉన్నాడు అని. వానితో సహవాసం ఏం చెప్పాడు ఆయన. అంతే కదా. వాడిని ప్రేమించు అన్నాడు. అంటే పదాలు దొరక ప్రేమించు అన్నాడు. అది ఇష్టపడు అని అనదా, కానీ ఇష్టపడు అని. ఎవరిని? పొరుగువానితో ఇష్టంగా ఉండు. పొరుగువానికి ఇష్టంగా ఉండు, నువ్వు వానికి ఇష్టపడు. వానికి నువ్వు ఇష్టంగా ఉండు, నీకు వాడు ఇష్టంగా ఉంటాడు. ఈ రకంగా చెప్పారు. అంటే ఇంకోడు ఉన్నాడు అనేటువంటి ధ్యాస మనకు ఏమాత్రం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనలో ఇంకోడు ఉన్నాడు అనేటువంటి ధ్యాస మనకు ఉంది. అంటే మనకు తెలుస్తూ ఉంది. వాడు మనం నిద్రపోయేటప్పుడు ఇంకో పని చేసేటప్పుడు అన్ని చోట్ల లోపలంతా వాడితో కూడా పని చేస్తున్నాడు. మనం ఇప్పుడు ఆహారం ఇస్తాం కడుపులోకి, వాడే చేస్తాడు అనమాట దాన్ని ఏం చేయాలో. ఈ రకంగా చాలా పనులకు కారణమైనాడు. చాలా పనులు కాదు, అన్ని పనులకు కారణమైనాడు ఎవరు? లోపల ఉండేటువంటి వాడు. వాడిని గురించి చెప్పుకుంటే ఈ విధంగా ఉంది. కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తున్నాను. నువ్వు పనులు చేసుకో, ఏమైనా చేసుకో, కానీ నేను అనేటువంటి భావం మానేసుకొని ఇక్కడ నువ్వు చేసుకో. అంటే ఫలితం మీద ఆశ్రమం పెట్టుకోవద్దు. అది నిజమైన సన్యాసత్వము, నిజమైన యోగత్వము. నిజమైన సన్యాసి, నిజమైన యోగి అంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు మన దగ్గర ఒక సన్యాసి ఉన్నాడు, ఓ స్వామీజీ. ఎక్కడ సరే అర్థమైందా? అంటే అతను ఒకటే సన్యాసి అనుకోకూడదు. ఇట్లా ఉంటే అందరూ సన్యాసులే. ఆయన కనిపించే సన్యాసి, ఈయన కనిపించిన సన్యాసి. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళకి ఎవరో మాట్లాడుతున్నారు, కనిపించిన సన్యాసి ఏమో. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాడు, సన్యాసత్వం పైకి లేదు కానీ మాట్లాడుతున్నాడు. వీళ్ళు కూడా కొంత అంత జ్ఞానం తెలుసు 30 సంవత్సరాలుగా. కాబట్టి ఈ దీంట్లో ఆచరణ చేస్తే వాళ్ళు సన్యాసి అనుకోవాలి. ఆచరణ చేయకపోతే కాషాయ వస్త్రాలు వేసుకున్నా కానీ ఏం ప్రయోజనం లేదు. అంటే సన్యాసత్వం అనేది మనకు వర్తించదు అన్నమాట. ఏ మనిషికైనా సన్యాసత్వం వర్తించాలి అంటే, సన్యాసి అనే పేరు అతనికి రావాలి అంటే ప్రజల్లో కాదు, దేవుని దగ్గర ఈ రకంగా ఉంటే వస్తుంది. ఏ రకంగా? అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ సయోగీ చ అనిరగ్నిన చాక్రియః అని చెప్పాడు. ఆ విధంగా ఉంటే నిజమైన సన్యాసి, నిజయోగి అంటాడు. అట్లా కాకుండా ఏమాత్రం అగ్ని లేకున్నా కానీ పనులు మానుకున్నటువంటి వాడు కానీ సన్యాసి కాలేడు అని చెప్పాడు అన్నమాట. అసలేదా? మనం దీన్ని బాగా గుర్తించుకుంటే, అంటే ఈ రకంగా ఉంటే ఏమవుతుంది అంటే నువ్వు ఆత్మను తెలుసుకునేదానికి అవకాశం ఉంది అని మొట్టమొదటినే ఈయన మొదలుపెట్టి చెప్పుకుంటూ పోతున్నాడు అనమాట. ఎవరు చెప్పినది? ఆయన చెప్పినాడు అనుకో. ఈ రకంగా ఇప్పుడు ఆయన చెప్పిన ఒక్క శ్లోకాన్ని మనం గుర్తు చేసుకొని మనం చెప్పుకున్నాం. ఒక్క శ్లోకంలో కూడా చాలా వివరం ఉంది. ఆయన మన శరీరంలో అధిపతిగా ఉన్నాడు. మనం సేవకులుగా ఉండాలి అంటే సేవకుడు అధిపతి ఇద్దరూ ఒక్కచోటు ఉన్నారన్నమాట.
అంటే వారికి కొంత తేడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే కాంపౌండ్ బయట సేవకులు ఉన్నారు, కాంపౌండ్ లోపల యజమాని ఉన్నాడు. అర్థమైందా? దేవతలు ఉన్నారు, వాళ్ళు ఎందుకు పెట్టినామంటే యజమాని ఉన్నాక సేవకులు ఉండాలి కదా. సేవకులు ఉండాలా, యజమాని ఉన్నాడు ఇక్కడ అని అంటే మీరేమయ్యా దేవుని గురించి చెప్తారు, ఇతర దేవతల గురించి మీరు ఏమేమి చెప్పరు, అంతా వాళ్ళకి వీళ్ళకు నమస్కారాలు చేయకూడదు, దేవునికే చేయమంటారు అని అంటారు. మళ్ళీ వీళ్ళని ఎందుకు పెట్టినారు అని అంటే మేము పెట్టినాము, నీకు యజమానికి పోయి మొక్కని చెప్పినా కానీ సేవకుని మొక్కమని చెప్పినావా? నువ్వు సేవకునివే, వాళ్ళ నీ మాదిరి కూడా వాళ్ళ సేవకులే, వాళ్ళ సేవకులు, ఒక యజమాని ఉన్నాడు, నువ్వు సేవకుని మాదిరి ఉండు, నేను యజమాని ఉన్నాను గుర్తింపు కోసం మేము పెట్టాం. మేము అడవై పూజలు చేసుకుంటే గంటలు కూడా కూర్చున్నామేమన్నా? లేదు. అంటే గుర్తింపు కోసము సేవకుడు కూడా ఉన్నారు, యజమానులు ఉన్నారు, ఆ సేవకులు ఉన్నారు, యజమానులు ఉన్నారు అనేటువంటి ఉద్దేశం కోసం మేము పెట్టాము, అంతేగాని ఇంకోటి ఏమి లేదు అని చెప్తున్నాం. ఈ రకంగా వివరణ చేసుకుంటూ పోతే అంటే ఏదైనా కానీ మనం ఒక విషయాన్ని తీసుకొని దేవుడు చెప్పిన విషయాన్ని అక్కడ వాస్తవమైన పద్ధతి, నిజమైన పద్ధతిలో అర్థం చేసుకుంటే అది వాస్తవమైన జ్ఞానంగా ఉంటుంది. నీ శరీరంలో అగ్ని కణము పడినట్లు అవుతుంది, దాన్నే మనం పెంచుకోవచ్చు. అంటే జ్ఞానం మీద ధ్యాస పెంచుకుంటూ పోతే అది పెరుగుతూ పోతుంది అన్నమాట. అంటే ఈ అగ్ని అనేది ఉందా అసలు వాస్తవంగా అంటే అది చెప్తాను. నేను ఎవరో ఏదో మాటల సందర్భంలో చెప్పాను అనమాట. ఒక దేవుడు నాకు వేడవుతుంది, మీరు పక్క దూరంగా ఉండండి, నేను పక్కకు పోతే జరుగుతున్నానని పక్క జరిగిపోయినాట. ఎవరు? ఓ దేవుడు. ఏ దేవుడు? యా దేవుడుపా? రాముడు. వాయమ్మా, అంత పెద్ద దేవుడు పక్క వినాడు. అంటే వీళ్ళు చక్రాలు పెట్టుకున్నంత మాత్రమే దాంట్లో కొంత అగ్ని వచ్చేసింది వాళ్ళకు. అంటే వాళ్ళు అంత భయపడే వాళ్ళు పక్క పోతున్నారంటే అప్పుడు అందులో ఏదో కొంత అగ్ని ఉన్నట్టే. ఈ అగ్ని లేకపోతే నువ్వు కాదండి అంటే ఇప్పుడు అగ్ని ఉంది, నువ్వు కొంత దాన్ని ఏం చేయాలి మీరు? ఇంకో 2 కట్టలేసి మంట చేస్తే ఏమైతే పెద్దగా అవుతుంది. పెద్దగా అయితే ఏమైతే దేనైనా కాల్చేయండి. ఆ అగ్నిని ఎక్కడైనా ఉపయోగించవచ్చు, దేనైనా కాల్చు. కాబట్టి అగ్ని కణాన్ని ఇచ్చేది మా వంతు, కాల్చుకునేది మీ వంతు అని దేవుడు చెప్పాడు. అర్థమైందా? మనకు తెలియకుండానే దేవుడు మనలో కొంత అగ్ని కణాన్ని వేశాడు. అంటే నిజమైనటువంటి జ్ఞానం ఉంటే అట్లా ఉంటుంది వాస్తవంగా. ఇప్పుడు మళ్ళీ ఇంతమంది స్వామీజీలు దేశంలో జ్ఞానం చెప్తున్నారు కదా, మళ్ళీ వినే వాళ్ళందరికీ ఆ అగ్గి రొంతనం ఉండదంటే వాళ్ళు దేవతల దగ్గరికి పోతే వీళ్ళే నమస్కారం చేస్తారు, వాళ్ళు దీవిస్తారన్నమాట. ఏమి రా నీకు ఈ పొద్దుకు మతికొచ్చి రాగా ఇన్ని రోజులు ఉంటే ఎందుకు రాలేదు, 5 సంవత్సరాలు నాకు టెంకాయ కొట్టుకోకూడదని వాళ్ళు తగ్గిస్తున్నారు. వాళ్ళు పై ఊళ్ళకి వచ్చి మాట్లాడుతూ దేవతలు అంటే వాళ్ళు భయపడడం లేదు. మన వాళ్ళు భక్తిగా పోతున్నారు, ఉపన్యాసాలు వింటున్నారు, జ్ఞానం తెలుసుకుంటున్నారు. అంటే వాళ్ళ జ్ఞానం ఎట్లుంటుందంటే అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాడు. అంటే ఉన్న సత్యం, మళ్ళీ ఉదాహరణ అంటే కల్పించి చెప్పేది కాదు. ఇప్పుడు పొద్దున టీవీ ఛానల్ ఆన్ చేసాం మేము. అంటే అప్పుడప్పుడు ఆన్ చేసి చూస్తుంటాం ఈ పరిస్థితి ఎట్లుంది. అంటే మనకు తెలిసిందే జ్ఞానం కాదు కదా, దేశంలో ఎట్లా జ్ఞానం ఎట్లుందో చూడాలి కదా. అది కూడా మనకు తెలియని జ్ఞానం కూడా కొంతమంది చెప్పొచ్చు, పెద్ద మహానుభావులు ఎవరైనా ఉండొచ్చు అని మేము ఆన్ చేసి చూస్తే ఒక ఆయన అంటే పోలేని ఉద్దేశంతో మనం చూస్తుంటాం. వాళ్ళు చెప్పిన తర్వాత ఇది గొప్ప ఇది కాదు మనకు తెలుస్తుంది. అంటే భక్తిని గురించి మీరు ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్తున్నాడు. సరే మంచిది, భక్తి ఉండాల్సిందే మనిషికి అని చిన్న పద్యం చెప్పినాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని చెప్పాడు ఆయన. అంటే దానికి అంటే మీరు ఈ పద్యం సులభంగా అర్థమైపోతుంది మీకు. ఆత్మశుద్ధి లేని ఆచారమే ఎలా అని అంటే అది కొంత అర్థమై ఉంటుంది. చిత్తశుద్ధి లేని శివ పూజలే అది కూడా కొంత అర్థమై ఉంటుంది. ఇంకా మధ్యలోదే అర్థం కాదు. ఏమైనా బాండ శుద్ధి లేని పాకమే ఎలా అంటే బాండం ఏందో పాకం ఏందో కొంతమందికి అర్థం కాదు. చదువుకునే వాళ్ళకి అర్థం కావచ్చు, కానీ పాపం చాలా చదువుకునే వాళ్ళకి ఏమవుతుంది, బాండం అంటే ఏంది, బాండం అంటే ఏంది, ఓ కుండ, ఓ పాత్ర, అర్థమైందా? ఆ పాత్ర శుద్ధి లేకపోయి దాంట్లో వంట వండితే అది బాగుండదు, అట్లా దాంట్లో వండుకుంది అనుకుంటే ఊరుకోవడం మంచిది అని చెప్పారనుకోండి. సరే వాళ్ళు ఏదో ఉద్దేశంతో ఏదో చెప్పాడు. ఇది వేమనేక పద్యం అనుకుంటే బహుశా
ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేల, విశ్వదాభిరామ వినురవేమా అరే ఆయన అన్నాడు. అంటే ఆయన చెప్పిన దాంట్లో మంచి ఉద్దేశం ఉంది, కానీ ఉన్నది ఉన్నట్టు మనం అర్థం చేసుకుంటే అంత గందరగోళం అవుతుంది. మేము ఇంతకుముందు నిగూఢ తత్వార్థం పుస్తకం కూడా రాసాము. ఆ పుస్తకంలో ఇట్లా ఒక 100 పద్యాల దగ్గర రాసాము అనుకుంటాను. 100 పద్యాల పైన ఉంటాయి, 110 పద్యాలు. అంటే ఇట్లా పద్యాన్ని అంటే నమూనా చూపించాం. అక్కడ చెప్పలేదు ఏదైనా డైరెక్ట్ ఏది చెప్పలేదు, మీకు అర్థమయ్యేటట్టుగా. ఆ అర్థం వేరే రకంగా అర్థం చేసుకోవద్దండి. కనిపించే రకంగా ఏది ఉండదు దాంట్లో. జ్ఞానం అనేది మూట కట్టి పెట్టారు, దాన్ని విప్పి చూస్తేనే తెలిసేది మీకు ఆ మూటలో ఉండే రహస్యము అని ఆ పద్యాలకంతా వివరం చెప్పిన. అక్కడ ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోకూడదని, ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకుంటే ఏమవుతుంది. దాని ఇప్పుడు చెప్పిన ఆయన కూడా చూడ, మీరు ఆత్మస్థుతి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఏం ప్రయోజనం లేదు అని చెప్తున్నాడు. అంటే మంచిది అది. ఇంకేం చెప్తున్నాడు, కుండ శుద్ధి లేకుండా ఎంత వంట వండుకునే ప్రయోజనం లేదు అని. అడిగి మంచిదే, దాంట్లో ఉండేది అంతే, మీరు చెప్పేది అంతే, పెద్దగా ఏం లేదు. మనసు శుద్ధి లేకుండా ఉంటే ఏం ప్రయోజనం లేదు, శివ పూజ చేస్తే మనసు శుద్ధిగా ఉండాలా అని చెప్పాడు. సరే విన్నాం. ఇప్పుడు ఆయన గొప్ప ఆయన చెప్తున్నాడు. 1000 మంది ఉన్నారు మన దగ్గర, 100 మంది, అక్కడ 1000 మంది ఉన్నారు, అంతమంది వింటున్నారు. అంతమంది వింటుంటే మనం చూస్తున్నాం. అంటే మీరు కూడా ఈ విధంగా అర్థం చేసుకోవాలా, పోల్చుకోవాలి, విడదీసుకొని చూసుకోవాలన్నమాట ఎక్కడైనా విన్నా కానీ. అంటే దానికి నమూనా చెప్తున్నాం ఇది. ఇప్పుడు ఆయన చెప్పిందంటే పద్యమే బాగుంది, చెప్పినది వేమన పద్యము, అందులో జ్ఞానం ఉంటుంది. ఆయన ఏం చెప్పినాడంటే వేమన పద్యములమరు 1000 విధములు అర్థమిచ్చు అన్నాడు. అంటే వేమన పద్యం ఎట్లుంటుందంటే 1000 విధాల అర్థంతో కూడుకుంటుందంట. అరసి చూడ చూడ చోద్యమవు జ్ఞానము గలుగు అన్నాడు. దాంట్లో బాగా విడిదీసి చూస్తే విచిత్రమైనటువంటి జ్ఞానం ఉంటుంది, నాకు ఆత్మజ్ఞానం ఉంటుంది అంటూ. కానీ ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా మనం పైకి చెప్పుకుంటే అంత గందరగోళం అవుతుంది. ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా అన్నాడు ఆయన. అంటే ఆత్మ ఎప్పటికీ శుద్ధిగా ఉంటుంది, ఆచారం శుద్ధి లేకుండా ఎప్పుడు ఉంటుంది? ఎవరికైనా శుద్ధి లేకుండా ఉంటుంది ఆత్మ? నీ శరీరంలోని యజమానే వాడు, అర్థమైందా? వాడు ఎప్పటికీ శుద్ధిగా ఉన్నాడు. శుద్ధిగా లేకుండా నువ్వు నేను గందరగోళాలు చేసుకొని ఈ రకంగా ఎప్పుడూ శుద్ధిగా ఉంటుంది అన్నమాట. ఆయన ఈ మాట ఎందుకు చెప్పినాడని అర్థం చేసుకోలేము మనం. అది ఎప్పటికీ శుద్ధిగా ఉంటుంది, అది శుద్ధిగా లేకుండా ఉండే పరిస్థితి ఎప్పటికీ లేదు. ఆత్మ స్వచ్ఛమైంది, ఏ కర్మలు అంటుంది, ఏ కర్మలు అంటుంది శుద్ధిదే కదా. అది ఏ కల్మషం అంటుంది, ఏ కర్మలు అంటుంది. స్వచ్ఛంగా నీలో శుద్ధిగా ఉంది, ఏ పాప పుణ్యాలు దానికి అంటవు, అంటుకునేదంతా నీకే. అది ఎప్పటికీ శుద్ధిగా ఉంది. దాని శుద్ధి లేకుండా ఏడుంటాడు? అది అందులో ఏదో వేమన పెద్ద రహస్యాన్ని చెప్పాడు. ఆ రహస్యం మనకు అర్థం కాకుండా ఉన్నదంటే చెప్తాడు. ఆత్మశుద్ధి లేకుండా నువ్వు ఏ ఆచారం ఉన్నా ప్రయోజనం లేదు. ఆత్మశుద్ధి లేకుండా నువ్వు నామాలు పెట్టుకునే ఏం ప్రయోజనం లేదు అంటున్నాడు ఆయన. సరే శుద్ధి చేసుకొని పెట్టుకోమని చెప్తాం. వాడు ఏం చేస్తాడు? వాడు ఏమైనా శుద్ధి చేసానికి అవుతుంది మీకు? చెప్పేవానికి కాదు, వినేవాళ్ళకి కాదు. అది ఆడుండేది కూడా తెలియదు మీకు, అది ఎక్కడుండేది కూడా తెలియదు. ఇంకా దాన్ని ఎట్లా శుద్ధి చేస్తావు చెప్పు? అది ఏమీ శుద్ధి లేకుండా అశుభ్రంగా ఏముంది అనేది కూడా మనకు తెలియదు. అర్థమైందా? ఆత్మ అంటే ఏమో తెలియదు, దాన్ని శుద్ధి ఎట్లా చేయాలా? శుద్ధి చేసుకొని నామాలు పెట్టుకోకూడదు నువ్వు. అంటే ఈ ఆచారం పనికిరాదు. ఆత్మశుద్ధి లేని నువ్వు ఏ ఆచారాలు వేసుకున్నా ఉన్నా కానీ ఏం ప్రయోజనం లేదు అని చెప్పినాడు. ఆత్మ ఎప్పటికీ శుద్ధిగా ఉంటుంది, అది అశుభ్రంగా ఉంటుంది. అశుద్ధిగా ఎప్పుడు ఉంటుంది దాన్ని శుద్ధి చేసేదానికి? ఒకవేళ చేసుకుందాం అనుకుంటే ఎవడైనా దాన్ని చూశాడా? అది ఎక్కడుందని ఎవరికైనా తెలుసునా? ఇన్ని ప్రశ్నలు వస్తాయన్నమాట. అంటే మాకు అన్ని ప్రశ్నలు వచ్చాయి. ఇది చెప్తున్నాడు పెద్ద గురువే, కానీ నేను ఆత్మశుద్ధి లేని ఆచారం అని మామూలు చెప్పాడు. 10 చెప్పినాడు, వేమనే చెప్పినది కరెక్ట్గా ఉన్నట్టు చెప్పాడు. కానీ దాని అర్థం చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ చేశాడు ఆయన. ఏం చేశాడు? మీరు విభూతి పెట్టుకున్నా, నామాలు పెట్టుకున్నా, ఇంకొకటి పెట్టుకున్నా, ఏ సాంప్రదాయాలు పెట్టుకున్నా, అంటే ఏ ఆచారాలు ఆచరించినా కానీ ఆత్మశుద్ధిగా లేకపోతే ఏం ప్రయోజనం లేదు అన్నాడు. సరే ప్రయోజనం లేదు, ఆత్మశుద్ధిగా ఎట్లా పెట్టుకోవాలి మనము అని ప్రశ్న వేసామనుకోండి. ఏతువాది అడుగుతాడు, అంటే ఎట్లా పెట్టుకోవాలి సమయం, ఎట్లా చూపి నాకు అంటాడు అనుకో. ఎట్లా చూపించాడు? చూపించేదానికి కాదు, లేదు ఎక్కడుందో చెప్పు, మేము ఇంటికి పోయి ఏదో శుభ్రంగా చేసుకుంటాం, శుద్ధి చేసుకుంటాం అనుకుంటే అది ఫలానా సాట ఉందని చెప్పేదానికి కాదు. ఎక్కడుందో చెప్తావు? ఆత్మ అనేది అసలు ఆత్మ యొక్క స్థితిగతులే ఎవరికి తెలియవు దేశంలో. నేను చెప్పాను కొన్ని వేల సంవత్సరాల పూర్వము కేరళ రాష్ట్రంలో
నేనా ఆది శంకరాచార్యుడు పుట్టాడు. పుట్టి సన్యాసత్వం చిన్న వయసులో సన్యాసత్వం తీసుకున్నాడు. నేను పెళ్ళి వీళ్ళు ఏ ముద్దు నాకు సన్యాసత్వం తీసుకొని ఆయన ఏం చేశాడంటే, ఆయన బ్రాహ్మణుడు, వేదాలన్నీ పఠించి ఆయన కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసి అద్వైత సిద్ధాంతం అని పేరు పెట్టాడు దానికి. అప్పుడు బౌద్ధ మతం ఎక్కువగా ఉండేది దేశంలో. బౌద్ధ మతం ఎక్కువగా ఉన్నటువంటి ఆ కాలంలో ఈయన అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొని ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ పోయాడు. ఈ సిద్ధాంతం గొప్పది అని తను అందరి దగ్గర పోయి వాదించాడు. దేశమంతా ఇక్కడ నుంచి, అంటే దక్షిణ దేశం, కేరళ అంటే దక్షిణ దేశమే కదా, చివరి దేశం ఇక్కడ నుంచి చివరి వరకు అక్కడి వరకు పోయాడు. ఎక్కడికి? హిమాచల్ ప్రదేశ్ వరకు పోయినాడు. మొత్తం భారతదేశం అంతా పర్యటించి తన సిద్ధాంతాన్ని గురించి వాదించి నెగ్గించుకున్నాడు ఆయన ఆ రోజు. అంటే తన సిద్ధాంతాన్ని నెగ్గించుకున్నాడు అంటే అప్పుడేమి అంటే ఆ సిద్ధాంతం కరెక్టే అని అప్పటికి వాస్తవమేది. అంటే అది కరెక్ట్ కాదు అని తేల్చేవాడు ఎవడు లేకపోయినాడు ఆ రోజు. అంతే కదా. అంటే దానికి చిన్న ఉదాహరణ చెప్తాము. అంటే ఇది అసందర్భమైనా కానీ చెప్పుకోవాల్సిన పని వచ్చింది. ఒక అద్వైతి అంటే అంటే ఆయన శంకరాచార్యుడు ఉపన్యాసం చెప్తున్నాడు. అట్లా ఇంతమందిలో చెప్తూ ఉంటే దారిన పోయేవాడు వాడు నిలబడుకొని వింటూ ఉన్నాడంట. అంటే ఒక చాకలి రజకుడు అంటే చాకలి గుడ్డలు మూట భుజాన్ని వేసుకొని, ఇప్పుడు రజకులు తగ్గిపోయారు, చిన్న చిన్న పల్లెల్లో ఉండొచ్చు, పట్టణాల్లో లేరు అంత, ఎవరు వాళ్ళు రజకులు అయిపోయినారు. కానీ అతను మురికి గుడ్డలు భుజాన్ని వేసుకొని సాకరేగిపోతూ నిలబడాడంట. ఈయన చెప్పే ఉపన్యాసం వింటూ నిలబడితే ఈయన పరబ్రహ్మ స్వరూపం తప్ప ప్రపంచంలో ఏదీ లేదు, అంతా ఒకటే ఉంది, రెండు అనేది లేనే లేదు, అది తప్ప ఇంకోటి లేదు, అంతా వ్యాపించుకుని అదే ఉంది, అంతా పరబ్రహ్మ స్వరూపమే, ఇంకోటి ఏం కాదు మీరు అని ఆయన చెప్పాడు. అని చెప్తుంటే ఈయన కూడా వింటున్నాడు. సరే తర్వాత వచ్చి ప్రత్యక్షంగా మన దగ్గర పోయి ఇంకో నమస్కారం చేసినట్టు, అంత పరబ్రహ్మ స్వరూపమే అన్నాడు కదా అని, నువ్వు పరమాత్మ పరబ్రహ్మ స్వరూప, నువ్వు మూట మూసుకొని ఎందుకున్నావు, బరువు పెట్టుకొని కింద పెట్టుకొని కూర్చో, దాన్ని కింద పెట్టుకొని కూర్చో, అది భుజాన్ని వేసుకొని అదో మోత అన్నమాట, అదో బరువు. అంటే ఆసక్తిగా వింటున్నావు నిలబడుకొని, మంచిదే, దాన్ని కింద వేసుకొని కూర్చో అని చెప్పినాడు. వాడిని వేరే రకంగా పిలిచే బాగుండదు. ఇంత జ్ఞానం విన్న తర్వాత ఇటువంటి మార్పు వచ్చింది ఎవరిలో? ఆ వినేవాళ్ళలో. ఆయన పరబ్రహ్మ స్వరూప పరమాత్మ కింద కూర్చోండి స్వామి అని చెప్పాడట. ఏదయ్యా నేనంటావు, నేనే సాకులుని, నేను పరబ్రహ్మ స్వరూప పరమాత్మ నేను ఎందుకైతాను అని అంట. ఎవరు? అతను. అంటే ఈయనేమని చెప్పి చూడు, అజ్ఞాన స్వరూపంలో ఉన్నప్పుడు ఆ విధంగా అనుకుంటారు ఎవరైనా కానీ, అంటే నేను కాదు అని అనుకుంటారు, అంతా పరబ్రహ్మ స్వరూపులే. ఇది తెలియనప్పుడు ఇట్లుంటుంది, అజ్ఞానం అది ఇట్లుంది, మీకు తెలియదు కాబట్టి అతను అట్లా అనుకుంటున్నాడు అని అతను సమర్థించి చెప్పాడు అనమాట. అంటే అప్పుడు సరిపోయింది అది. అంటే ఏరేవాడు ఒకవేళ తెలివైనవాడు ఉండే ఆ రోజు నువ్వు చెప్పే సిద్ధాంతాన్ని సాకులోడు కూడా ఒప్పుకోలేదు అంటే ఏమవుతాడా? అది చెంపపెట్టి అయ్యేదనమాట. వాడు కూడా ఒప్పుకోలేదు లాస్ట్కు, నేటికైతే పరబ్రహ్మ స్వరూపం అని అంటే ఈయన అది వాస్తవమే, నేటికైతే నే పరబ్రహ్మ స్వరూపం, సర్వబ్రహ్మ స్వరూపం నేనైతే అనుకో, గుడ్డలు నువ్వు వెతుకుపో అంటాడు. అప్పుడు అప్పుడేమవుతావు? అలా నువ్వు వెతుకుపో మరి అంత సమానం కావాలి కదా. ఇప్పుడు ఆ సమానత్వం లేనటువంటి అద్వైతం ఎటువంటిది? సమానత్వం లేని సమానత్వం అంటే అద్వైతం అంటే సమానత్వం ఉండాలి. అంతా ద్వైతం లేదు, అంతా ఒకటే అన్నప్పుడు, అంతా ఒకటే అయినప్పుడు ఇంకా పెద్ద చిన్న ఏం లేదు. అదే మేము గుంతకల్లో ఒక ఆశ్రమానికి పోయినాం, శంకరానంద గిరి స్వామీజీ. ఆడికి పోతే ఎవరెవరు వస్తుంటారు, ఏంది మాట్లాడతా పోనీ స్వామి ఏదైనా జ్ఞానం చెప్పండి ఒకటి. పెట్టేటప్పుడు ఏం చెప్తావా మీకు వచ్చి, సాయంకాలం నాటి శ్రవణం ఉంటుంది వినండి పోండి అని చెప్పాడు ఆయన. సరే అని చెప్పి సాయంకాలం వరకు ఆయన కాసుకున్నాము. 2 గంటలకు పోయినాము, సాయంకాలం 6 గంటల వరకు ఉండేదానికి లేదు, మీరు పోండి మళ్ళీ రాప్పుడు 6 గంటలకి వాళ్ళు కూర్చున్నా కూడా కూర్చొనే లేదు వాళ్ళు. సరే ఏం చేస్తాం, ఇంకా పోయి మళ్ళీ పోయినాం సాయంకాలం 6 గంటలకు. ముందే పోయినాం మేము, అందరికంటే ముందు. వచ్చేవాళ్ళంతా శ్రవణానికి వచ్చేవాళ్ళంతా లేట్గా వస్తారు కదా, ఊరు ముందు ఊరు వెనకలు ఇట్లా.
అంతా కొడుతురే గుంపుగాడు వస్తారు వచ్చే వాళ్ళంతా. ఆ వయసులు వాళ్ళు వీళ్ళు వ్యాపారస్తులు అంతా వాళ్ళు వచ్చి నిదానంగా ఎవరు వచ్చారు. అంటే మేము ముందే పోయినాం అన్నమాట, అదే పని కోసం పోయినా కదా, ఏదైనా వినాలని, దైవజ్ఞానం వినాలని. అంటే కొన్ని సంవత్సరాల పూర్వం ఇది. ఇంకా మేము మొట్టమొదటి కూర్చున్నాం. కూర్చుంటే వాళ్ళు ఏం చేశారంటే అంతా వచ్చి ఆయన స్వామీజీ కూడా వచ్చాడు. వచ్చి లేదండి ఇక్కడ మామూలు కూర్చుండే వాళ్ళు ఉంటారు, మీరు కూర్చోండి, మామూలు కూర్చుండే వాళ్ళు ఉంటారు ఇక్కడ అంటే ఎక్కడ అంటే ఆడ కూర్చోకూడని చెప్పి సరే ఎనికి పోయి కూర్చుంటే కూర్చున్న తర్వాత ఇంకా ఈ మొదలు పెట్టారు అద్వైత పీఠం, అది అద్వైత సిద్ధాంతము. ఈయన ఇదే చెప్పాడు అనమాట, ఏమని అంతా పరబ్రహ్మ స్వరూపులమే, అజ్ఞానం చేత మనం అంతా నేను వేరు నువ్వు వేరు అనుకుంటున్నారు, అట్లా కానే కాదు. ఆయన చిన్న చిన్న కథలు కూడా చెప్పాడు అనమాట. మనిషి అద్దంలో చూసుకుంటున్నాడట, ఒక పిల్లోడు అద్దం చూసుకుంటున్నాడే, ఒక పిల్లోడు అద్దం చూసుకొని వీడు ఎవరు ఇంకోడు ఉన్నాడు అనుకుంటున్నాడట. అర్థమైందా? నేను కాదు ఇంకోడు అనుకునేట. వాడు పట్టుకునేది చూస్తున్నాడట, పట్టుకునేది వాడు దొరకలేదంట, చేతలకు దొరకలేదంటాడు. వాళ్ళ అమ్మ వచ్చి చూసి ఓహో వాడు ఇంకోడని వాడిని పట్టుకోవాలని చూస్తున్నాడని వాని చేతులు తీసి వాని తలకాయ పట్టించిందంట. అప్పుడు దొరికినట్టయిందంట. ఇట్లా అంటే ఇట్లా నేను అక్కడ ఉండేది నేనే తెలియదు, ఈ రకంగా వాడు వేరు నేను వేరు అనుకుంటున్నారు. అంటే ప్రపంచంలో అంతా నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నాను, ఎవరు లేదా అంత ఏకత్వంలో ఉన్నాం మనము, భిన్నత్వం కనిపిస్తున్నా కానీ అంత ఏకత్వమే, అంతా ద్వైతం రెండు లేనే లేవు, అద్వైతం ఒకటే ఉండేది, అంతా పరబ్రహ్మ స్వరూపులమే అన్నాడు ఆయన. ఇప్పుడు మేమేమనాలా, ఏ సాయి మమ్మల్ని వెనకలు కూర్చోబెడితే ముందర కూర్చున్నాడు ఒక పరబ్రహ్మ, వెనకలు కూర్చున్నాడు ఒక పరబ్రహ్మ అని ప్రశ్న వేయాలా? ఏదో అదైతే అదే అడుగుతాడు. అంత పరబ్రహ్మ అయితే ముందు కూర్చుంటే వెనకలు కూర్చుంటే మామూలు కూర్చుంటే నువ్వు వెనక్కి పోతే ఏమని అర్థం? ఇట్లా చెప్పేది ఒకటి ఉంటుంది, దాంట్లో ఆచరణ వాళ్ళే ఆచరించరు. మళ్ళా భగవద్గీతలో ఒక శ్లోకాన్ని తీసుకొని చెప్తున్నా అనమాట. చండాలులు ఉంటారు, వాళ్ళైనా కానీ అంటే తగ్గు కులస్తులు ఉంటారు, వాళ్ళను కానీ కుక్కలు కానీ ఏనుగులు కానీ, కుక్కల్ని ఏనుగులను తినేటువంటి మనుషులు ఉంటారు, వాళ్ళు కూడా కుక్కలు కూడా కోసుకొని తినేవాళ్ళు ఉన్నారు. అంత పనికి మూలలు కానీ ఆవులు కానీ పాములు కానీ అన్నింటినీ సమానంగా చూస్తాడు యోగి అయినటువంటి వాడు అని చెప్పాడు. సమానంగా చూసుకుంటారంట. మనసులే సమానంగా చూడలే, ముందు నేను ఎనికి ముందుకు పంపించాను ఇంక దాంట్లో జాగ్రత్త సమానంగా చూస్తావు. సరే చూస్తే అనుకో, నువ్వు చూస్తే అనుకుందాం, ఒకవేళ నువ్వు యోగి వేయి సమానంగా చూస్తే ఏమవుతుంది? సమస్యడా మంచి వచ్చినప్పుడు కూర్చోబెడతావు, కుక్క వచ్చే సరేలే అంటే యాదో ఒకసారి కూర్చుంటుంది, ఇది పాము వచ్చే కన్ను మూసుకు ఎట్టగొట్ట ఉన్నాను ఎక్కడికి పోతావు అనుకుంటావు అనుకో. పుల్లి వచ్చే అప్పుడేం చేస్తావు? నువ్వు సమానంగా చూసినా అది నేను చూడు సమానంగా. ఇంత రామాయణం ఉందన్నమాట. అంటే అద్వైతం అంటే ఆ రకంగా ఉంటుంది. దానివల్ల కేవలం అంత అజ్ఞాని కూడా నీ జ్ఞానాన్ని ఒప్పుకోలేదని మనం అన్నీ కూడా సరిపోతుంది. ఆ రోజు ఓ సాగరోడు కూడా నీ జ్ఞానాన్ని ఒప్పుకోలేదే అన్నీ కూడా సరిపోతుంది. అలా చూడండి, ఇట్లా తెలియని ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు, కానీ తెలియదు చూడు, మనకు తెలిసిన వాళ్ళు ఇట్లా అనుకుంటున్నాం, తెలియని వాడు అట్లా అనుకుంటాడు చూడంటే అది జ్ఞానమే. ఇట్లా మనం దాని గురించి ఆలోచన ఎట్లా చేయాలా అనేది తెలియకపోతే ఏం చెప్పినా జ్ఞానం అవుతుంది. ఆ రకంగా ఇక్కడ ఆత్మశుద్ధి లేని ఆచారమే ఇలాంటి ఆత్మ అనేది ఏమిటిది అని తెలిస్తే మనం దాన్ని శుద్ధి ఎట్లా చేయాలో తెలుస్తుంది, అది ఎక్కడ ఉండదో తెలుస్తుంది. మన సిద్ధాంతంలో మేమేం చెప్పుకుంటున్నాం అంటే సిద్ధాంతం ప్రకారం, సిద్ధాంతం అంటే మార్పు లేదు, అది ఎప్పటికీ సత్యమే. సిద్ధాంతం ప్రకారం ఏం చేస్తున్నామంటే ఆత్మ శరీరం అంతా వ్యాపించి ఉంది అని చెప్పినాం. శరీరం అంతా వ్యాపించింది లాస్ట్ కొన వరకు మొత్తం. ఆత్మకు ఆకారం ఉంది, ఆత్మకు ఆకారం లేదని చెప్తున్నారు చాలా మంది. ఆత్మకు ఆకారం ఉంది, నీ శరీరం అంతా వ్యాపించింది అన్నప్పుడు మూసపోసినట్టు నీ శరీరం ఏ ఆకారం ఉందో నీ ఆత్మ కూడా అదే ఆకారంలో ఉంది. అది అర్థమైందా? శరీరం ప్రతి అంచు వరకు వ్యాపించింది. ఇది ఆత్మ యొక్క గీత. దీని లోపల తెలుసుకుంటే ఆత్మను తెలుసుకున్నట్టే అని చెప్పాం. కానీ నువ్వు ఎక్కడున్నావు అంటే నువ్వు ఒక చోటు ఉన్నావు, ఇక్కడ నువ్వు అక్కడున్నావు, శరీరం అంతా ఆత్మ ఉంది. నువ్వు పరమాత్మ నాడు ఎక్కడున్నాడు అంటే మనం ఇంతకుముందు చాలా తూలు చెప్పుకున్నాం. శరీరం లోపల శరీరం బయట మొత్తం అంతటా ఉంది, ఇది ఎక్కడ సందు లేకుండా ఉంది. ఇది పరమాత్మ అనేది. ఆత్మ అనేది శరీరంలో మాత్రం ఉంది.
జీవాత్మ అనేది శరీరంలో ఒక్కచోట మాత్రం ఉంది. ఇది దాని యొక్క పరిస్థితి. కానీ ఈ విషయం తెలియనప్పుడు ఆత్మశుద్ధిగా లేకుండా నువ్వు ఏం నామాలు పెట్టుకునే ఏం ప్రయోజనం లేదు అని నేను. సరేలే, మాకు ప్రయోజనం లేదు వాస్తవమే, మీరు అంత చెప్పినప్పుడు మీకు తెలిసి ఉండదు కదా. అంటే ఏమీని ఆత్మ అంటే ఏమీని, అది ఎక్కడుందని మీరు శుద్ధి చేసుకుని నామాలు పెట్టుకుంటున్నారా? ఆయన చెప్పారు నామాలు పెట్టుకున్నాడు, నువ్వు శుద్ధి చేసుకుని నామాలు పెట్టుకున్నావు, నీ ఆత్మశుద్ధిగా ఉందా అంటే చెప్పేది అద్వైత సిద్ధాంతి. ఇంకోటి లేనే లేదు, పరమాత్మ ఒకటి అనేప్పుడు ఆత్మ ఎక్కడుంది? ఇంక నువ్వు చెప్పేది తప్పు, మాట తప్పు. ఇట్లాగానే ఆత్మ అనే పేరు ఉపయోగిస్తున్నారు, ఇంకో పేరు ఉపయోగిస్తారు, జ్ఞానం అనే పేరు ఉపయోగిస్తున్నారు. కానీ జ్ఞానము కాదు, ఇది చెప్పేది ఆత్మ జ్ఞానము కాదు. అదేగా, నువ్వు పరమాత్మ జ్ఞానం చెబుతున్నావు, ఆత్మజ్ఞానం చెప్పలేదు. ఒక ఆయన అప్పుడు ఆ కాలంలో, ఇంకొక ఆయన ఏం చేశాడంటే మధ్వాచారంలో ఆయన వచ్చాడు. ఆయన చెప్పాడంటే పరమాత్మ కూడా కదా, జీవాత్మ కూడా సపరేట్గా ఉంది అని చెప్పాడు. ఈయన జీవాత్మ జ్ఞానం చెప్పినాడు, అర్థమైందా? ఈయన జీవాత్మ జ్ఞానం చెప్పినాడు, ఆయన పరమాత్మ జ్ఞానం చెప్పినాడు. ఆత్మజ్ఞానం ఎవరు చెప్పలేదు ఇంతవరకు. అంటే ఆయన చెప్పినాడు ఎవరు? యజమాని అంటే భగవంతుడు. ఎవరు? కృష్ణుడు ఏం చెప్పినాడు? 3 ఉన్నాయి సమయాన్ని ఆత్మ సంయమ యోగం అని పేరు పెట్టి దాంట్లో ఆత్మను విడిదీసి చెప్పాడు. చర అక్షర పురుషోత్తములు అన్నాడు ఆయన. అంటే చరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని 3 ఉన్నారని. 3 అంటే వీళ్ళు చెప్పేది ఒకడే. ఇంకొక ఆయన చెప్పినాడు ఇంకోని. ఒక ఆయన పరమాత్మ గురించి చెప్పాడు, ఒక ఆయన జీవాత్మ గురించి చెప్పాడు. ఈ మధ్యలో ఉండేవాడిని ఎవరు చెప్తాడు? ఇద్దరైనారు, 3 ఆయన అవుతారు. చరుడు, అక్షరుడు. పురుషోత్తముడు అయినాడు, చరుడైనాడు, అక్షరుడు లేడు అసలుకు. ఇంతవరకు ఎక్కడ ఏ భగవద్గీతలు ఉన్నా కానీ ఆ భగవద్గీతలు అర్థం తీసుకురాలేదు ఎక్కడ, ఎక్కడా ప్రసక్తి రాలేదు. ఏ జ్ఞానపీఠంలోనూ ఆత్మ పేర్లు ఉన్నాయి కానీ ఆత్మ అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆయన ఆత్మను గురించి చెప్పాడు. ఏమని ఆత్మను తెలియకుండా ఇలా ఏం చేస్తున్నట్టే ఆత్మశుద్ధి అంటే ఏమిటి తెలియకుండా ఆ పేరు చెప్పేసాను అనమాట. అట్లాగానే ఆయన ఇంకో చెప్తున్నాడు. అంటే మీకు కుండశుద్ధి లేని పాకమైన అంటే అందరూ రచితమైన దాని గురించి పెద్దగా చెప్పాల్సి పని లేదు, ఇంకా చెప్పాల్సి పని వస్తుందంటే చివరిలో ఒక ఇది ఉందన్నమాట. ఇది వాక్యం, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అన్నాడు ఆయన. చూడండి, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అంటున్నాడు ఆయన. చిత్తశుద్ధి లేకపోతే ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు. మనసు మనసంగా ఉంటేనే మీకు శివ పూజలు చేసినా బాగుంటుంది అన్నాడు. ఏంటంటే మనకు కొంత ఆశ్చర్యం అనిపించింది. అంటే మిగతా వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించకుండా కానీ మాకు పెద్ద ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇది గాడిదే, దీని గాడిదా, దీన్ని శుభ్రంగా ఉండాలా అని చెప్పి గాడిద పేరు చెప్పి ఆయన గాడిదని చూపించి ఇది బహుబహుని మురుగుతా ఉంటుంది ఎప్పుడైనా కానీ అని చెప్పినాడు అనుకో. అంటే ఏమంటాం మనం? గాడిద పేరు చెప్పి కుక్క పేరు చెప్తాడు ఆయన. ఇప్పుడు గాడిద అనుకోల్లా, కుక్క అనుకోల్లా, ఏదో ఒకటి ఉంటుంది. ఆయన ఏం చెప్పినాడంటే మొదటి చెప్పినా చిత్తశుద్ధి లేని శివ పూజ లేనాడు, చిత్తం శుద్ధిగా ఉండాలన్నాడు. మళ్ళా ఏం చెప్పినాడు? మనసు బాగుంటేనే చూడు ఏం పూజ చేసినా బాగుంటున్నాడు. ఇప్పుడు ఈయన మనసును గురించి చెప్తున్నాడా, చిత్తాన్ని గురించి చెప్తున్నాడా? ఈ మనవాళ్ళు ఏమనుకుంటారంటే చాలా అంత వినేవాళ్ళంతా ఇంతవరకు దేశంలో వినేవాళ్ళంతా మనసు ఒకటి చిత్తం ఒకటి అనుకుంటారు, అంతే అంటారు. మనం ఏమంటున్నాం అంటే కాళ్ళు వేరు, చేతులు వేరు, కన్ను వేరు, ముక్కు వేరు, చెవు వేరు, నాలుక వేరు, ఈ రకంగా విడివిడి భాగాలు ఉన్నాయి మా శరీరంలో. మొత్తం 25 భాగాలు ఉన్నాయి శరీరంలో టోటల్గా చెప్పుకుంటే. ఆ 25లో కౌంటింగ్ చేసుకుంటే మనసు ఒకటి ఉంది, కౌంటింగ్ చేసుకుంటే లెక్కాచారం వేసుకుంటే లెక్కించుకుంటే చిత్తం వేరువేరుగా ఉన్నాయి. చిత్తం వేరు, మనసు వేరు. చిత్తం వేరు, మనసు వేరినప్పుడు ఆయన పేరు మనసు చెప్పి, అంటే ఆడ చిత్తం పేరు చెప్పి ఇక్కడ మనసు చేరి చెప్తే చిత్తానికి మనసు కూడా ఇలా తేడా తెలియలేదు. చిత్తానికి దానికి కూడా అంటే తెలియని వాళ్ళు ఉంటారు, అది వేరు ఇది వేరు అని చెప్పి చిత్తాన్ని గురించే చెప్పాలి. ఇలా చిత్తాన్ని గురించే చెప్పాలి. కానీ చిత్తాన్ని విడిచిపెట్టి మనసు వినాడు. అవును నిజమే, మనసు బాగాలేకపోతే ఏమంటుంది, ఎన్ని పూజలు చేసే ప్రజలు వీళ్ళు అనుకుంటున్నారు. అది బయటికి బాగానే కనిపిస్తుంది కానీ అక్కడ పద్యంలో ఉండే అర్థమేం రాదు. వేమన యోగి చెప్పినట్టు ఉద్దేశం బయటికి రాదు మనకు, అర్థమైందా? ఈ రకంగా
అంటే మనం వినేటువంటి జ్ఞానం ఎటువంటిదని విడి తీసుకొని చూసుకోలేకుండా పోతున్నాం కాబట్టి దేశంలో అన్ని జ్ఞానాలు చలామణి అవుతున్నాయి. అద్వైతం ఉంది, ద్వైతం ఉంది, దాన్ని పట్టుకొని మిగతావన్నీ ఉన్నాయి. దేశంలో ఉండే రెండు సిద్ధాంతాలు, దైవపరంగా ఉండేవి రెండే సిద్ధాంతాలు. అది ఇంకోటి కానీ అచలం ఉందనుకోండి, అచలం పీఠం ఉన్న సపరేట్ ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. మాది అద్వైతం కానీ మేము అచలం ఉన్నాం అంటారు. నువ్వు ఏదైనా కానీ ఏదో కోవకు చెంది ఉంటుంది. అది ఏ కోవకు చెందింది మళ్ళీ ఆ అద్వైత సిద్ధాంతానికే పోతుంది. అది కూడా అచలం అంటే ఇంకోటి లేదని వాళ్ళు కూడా చెప్పేది ఉండేది ఒకటేనే కదా. ఈ రకంగా ఎన్ని పేర్లు పెట్టుకొని ఏ రకంగా ప్రచారం చేసినా ఈ 2 దాని గురించి చెప్పారు. కానీ ఇంతవరకు ద్వైత సిద్ధాంతంలో చెప్పినటువంటి ఆత్మను గురించి ఎవరు చెప్పుకోలేరు అన్నమాట. ఆత్మను గురించి ప్రత్యేకంగా చెప్పేటువంటి విధానం ఇక్కడ ఉంది, అర్థమైందా? కానీ ఆత్మను గురించి నువ్వు చెప్పుకుంటే యజమాని గురించి చెప్పుకున్నట్టు. శరీరంలో నీకు ఒక యజమాని ఉన్నాడునే యజమాని గురించి తెలుసుకున్నట్టు. యజమాని తెలుసుకున్న తర్వాత గుమస్తాలు ఎంతమంది ఉన్నారని ఆటోమేటిక్ తెలిసిపోతుంది మనకు. ఇప్పుడు ఈ మందిరం ఇది ఒకటి, ఇదంతా ఒక మందిరం. ఈ మందిరంలో ఒక యజమాని ఉన్నాడు. ఈ మందిరానికి అంతా కృష్ణ మందిరం పేరు పెట్టాం, అంటే యజమాని పేరు పెట్టాం, అర్థమైందా? ఈ యజమాని ఉన్నాడు, ఆయన ఎప్పుడు ఊరుకుంటాడు, ఆయన పని చేయడా? ఆయన పని చేయాలంటే ఎట్లా ఇబ్బంది కదా. యజమాని అయినా ఎన్ని పని చేస్తాడు, తన తర్వాత పనులు చేసేవాళ్ళు కొంతమంది పెట్టుకుంటాడు ఆయన. కదా మనం ఆయన పని చేయడు అని మనం చెప్పాలంటే ఏం చేయాలి? గుమస్తాలు పెట్టాల, ఇద్దరు గుమస్తాలు పెట్టాం బయట. వాచ్మెన్ అంటాడు, కంపౌండ్ కాడ ఒక గేట్గా ఉంటాడు అన్నమాట. ఆ రకంగా లోపల పెడితే బాగుండని బయట పెట్టాం. వీళ్ళంతా అంటే వాచ్మెన్ల మాదిరి సేవకుల మాదిరి ఉంటారు, ఏదైనా బయట ఉంటారు కదా. సేవకులు పిలిచి అప్పుడు పెళ్లి కొడితే వస్తారు, కాబట్టి ఏమి వండుతారు, చెప్పిన పని చేస్తారు. ఆ రకంగా ఇప్పుడు ఇది మందిరము. దీంట్లోకి ఎవరు రావచ్చు ఎవరు రాకూడదు నేను అందరికి వాళ్ళు ఎందుకు చెప్తానే, మీరు చూసుకోండి అని చెప్పింటారు అనుకో, వాళ్ళు చూసుకుంటా అంటారు ఎవరిని పంపిల్లు ఎవరిని పంపించకూడదని. అంటే కనపచ్చే వాళ్ళు కానీ కనపరాలు ఉండవు. ఒకవేళ కనపచ్చే వాళ్ళు వచ్చినా వాళ్ళు దాన్ని బట్టి వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు వాడికి. అది ఇంకా పెద్దగా సార్ మనకు తెలియదు. అది ఈ రకంగా ఉంటుంది అన్నమాట. అట్లాగానే మన శరీరంలో ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని ఎవరు? ఆత్మ అనేటువంటి వాడు యజమాని. ఆ ఆత్మను గురించి మనం తెలుసుకున్నప్పుడు, యజమాని గురించి తెలుసుకున్నప్పుడు సేవకులు ఎవరున్నారని కూడా మనం తెలుసుకోవచ్చు మన వస్తుంది, అర్థమైందా? ఈ మధ్యలో నేను ప్రబోధన పుస్తకంలోకి ఒక వ్యాసం రాశాం, శరీరము బాడుగ ఇల్లు అంటే కిరాయి ఇల్లు అని. దాంట్లో రాసినప్పుడు నేను చెప్పాను, గుమస్తా ఉన్నాడు, గుమస్తాలు ఉన్నారు, ఒక యజమాని ఉన్నాడు అని. అంటే ఒక చిన్న కథ మాత్రం చెప్పుకుంటూ పోయినాం, చాలా బహుశా అందరికీ అర్థమవుతుంది అది. ఆ రకంగానే ఒక యజమాని తర్వాత అతనికి ఉండేటువంటి పని మనుషులు కూడా తెలిసిపోయింటాం మనం. తెలిసిపోవాలంటే శరీరంలో ఎంతమంది ఉన్నారు పని మనుషులు అంటే ఆత్మ అనేటువంటి యజమానికి, అంటే మనసు వేరు చిత్తం వేరు, అంటే ఈ రకంగా అంత వేరుగా ఉన్నారన్నమాట. మనసు అనేవాడు కూడా చిత్తం అనేవాడు ఇది వేరే. సరే, ఇంతమంది అంటే ఆత్మ అనేవాడు ఉండి తన వెనుకల 23 మందిని పెట్టుకున్నాడు అన్నమాట పని మనుషుల్లో. 24 మంది అంటే వాని పక్కన వేసినాడులే, వాని పక్కన పెట్టి టోటల్గా పని చేసేవాళ్ళు ఎంతమంది అంటే టోటల్గా ఎంతమంది శరీరంలో 23 మందిని పెట్టుకున్నాడు. 23 మందిని పెట్టుకుంటే 22 మంది మాత్రం పనిచేస్తారు అన్నమాట. అంటే పనిచేసే వాళ్ళు ఎంతమంది శరీరంలో 22 మంది వాని చేస్తారు. అంటే జీవుడు కూడా పనిచేసినట్టే, మరి పక్కన పెట్టేస్తాం, వాని పని వేరు. వీడు నేను గుమాస్తాను అనుకుంటే కదా, నేను గుమాస్తానే కాదు వీడికి, నేనే సొంతం అనుకుంటాడు కాబట్టి ఈయన గుమాస్తా కింద లెక్కేసుకోకూడదు. వీడు కూడా గుమాస్తానే, అంటే వీడు కూడా 24 మందిలో ఉన్నాడు. వాడు మొదటిగా నేను కానే కాదు ఎవరి కింద లేదు నేను అనుకుంటున్నాడు. పని మంచినే కాదంటే ఇంక మనం ఎట్లా లెక్కేసుకోవాలా, కాబట్టి పక్కన పెడదామని. కాబట్టి 23 మంది అనుకుంటాం, 24లో పక్కన పెట్టేస్తుంది. కానీ పని మంచి కాదని ఒప్పుకోలేవాడు, ఉండేది ఆనే ఉన్నాడు గుంపులోనే. కానీ పని మంచి కాదన్నప్పుడు మనం ఎందుకు ఒప్పుకోవాలి, వాళ్ళు ఎందుకు లెక్కేసుకోవాలి, కానీ పక్కన ఉండే పక్కన పెట్టేసిన వాడు. ఇప్పుడు పక్కన పెట్టుకొని లెక్కేసి 23 మంది ఉన్నారు. 23 మందిలో 22 మంది మాత్రం పనిచేస్తున్నారు. అది విచిత్రం. అంటే 22 మంది పని చేస్తారంటే ఇంకోడు పని చేయనోడు ఉన్నాడు. ఒకటి నేను గుమాస్తానే కాదని వాడు అన్నాడు, అర్థమైందా? వాడు గుమాస్తానే అంటాడు, ఇంకోటి మాత్రం 23 మందిలో వాడు నేను కూడా గుమాస్తానే, ఆయన కింద ఉండేవాళ్ళం ఏం చెప్తే చేస్తూ ఉంటాడు. కానీ వాడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే వాడు ఏమీ పని చేయకుండా ఊరుగా ఉన్నాడు. 22 మంది మాత్రం వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మరి ఈయన పని ఏమంటే ఈయన కూడా పని ఉంది, ఏం పని అంటే ఊరుకుండేది పని.
అది కూడా పనే కదా, అది పెద్ద పనే. రోజు అయిన పని అది. ఊరుకుంటాం చూడండి మీరు ఒక గంట సేపు, ఏమైనా కూర్చొని చూడండి, ఊరుకుంటాను ఒక గంట సేపు చూడండి, కదలకుండా మెదలకుండా ఊరుకుంటారేమో చూద్దాం. ఉండలేడు, ఒకటి ఉండలేడు. వీళ్ళకంటే పెద్ద పని అది ఊరుకోవడం, అది అర్థమైందా? కాబట్టి వాడు ఎప్పుడు పర్మనెంట్ ఊరుకుంటాడు వాడు. ఒక రోజేపు కాదు, ఎప్పుడు ఊరుకునేవాడు, ఎప్పుడు ఏం పని చేయడు వాడు. మనం ఏమనుకునేమంటే వాళ్ళు చూసి ఇది కూడా పనే కావాలా, ఊరుకోండేది అనుకున్నాం మనం. అది కూడా పనే మన లెక్కలేమో. మళ్ళీ ఊరుకోండేవాడు ఎవడు? ఇప్పుడు శరీరంలో మీకు బాగా తెలుసు, యజమాని అంటే ఆత్మన్నాము, ఆయన కింద గుమాస్తాలు ఇంతమంది అని చెప్పినాము, 24 మంది అని చెప్పినాము. 24 మందిలో వాడు నేను గుమస్తానే కాదు అంటాడు, వాడు జీవుడు అనేవాడు, వాడు పక్కన పెట్టి నేనే అధికారి అంటున్నాడు. వాడు ఎవడైనా గుమస్తాను అనుకుంటే శరీరంలో నేనే నా ఇష్టం వచ్చి నేను చేస్తాను, నా ఇష్టం నా తెలివి నాకు వస్తాం అనుకుంటానులే ప్రతి మనిషి, కాబట్టి పక్కన పెట్టేస్తాము. ఇంకా 23 మంది పనిచేస్తున్నారు. 23 మందిలో ఇప్పుడు కళ్ళు పని చేయకపోతే అసలు నేను ఎవరు తెలియదు. ఇక ముందర ఏం దృశ్యం అనేది తెలియదు మీకు, పలానా స్వామి కూర్చొని చెప్తున్నానని తెలియదు. చెవులు అనేవాడు నీకు లోపల ఉండేవానికి ఈ విషయాన్ని అందించకపోతే, ఇది ఫలానా విషయాన్ని మీకు తెలియదు, ఈ చెవు అనేవాడు ఒకడు, కన్ను అనేవాడు, మీకు ఇద్దరు పని చేస్తూ ఉంటే సమాచారం నీకు లోపల అందుతుంది. నువ్వు లోపల ఉన్నావు, ఇక్కడ సమాచారం లోపలికి అందుతుంది. అర్థమైందా? ఈ రెండు పని చేయకపోతే మీకు మాకు కనెక్షన్ బంద్. ఏం తెలియదు, ఏడవ తెలియదు, ఏం జరుగుతుందని తెలియదు. అర్థమైందా? మిగతా పనులు చేసినా కానీ ఈ రెండుకు మీకు లేకపోతే మీకు మాకు కనెక్షన్ లేకుండా పోతుంది. ఈ రకంగా లెక్కేసుకుంటే 23 మందిలో 22 మంది ఎవరు అంటే కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, నాలుక, చర్మము, ఇంకా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలన్నీ లోపల ఉండేటివి, బయట ఉండేవి అన్నీ లెక్కేసుకుంటే ఇవి మాత్రం అన్నీ పని చేస్తున్నాయి. కానీ పని చేయని ఓడు అంటే మీకు తెలుసుదో తెలుదో కానీ పని చేయని వాడు ఉన్నాడు మన శరీరంలో. అది కేవలం ఒకే ఒక అహా అనేది. అహా ము అంటాం, మన పేరు అహానే, దాన్ని ము అంటాం, అంటే అహము అంటాం దాన్ని. అర్థమైనా? దాన్ని ఏమంటాం మనము? శరీరంలో ఏమాత్రం పని చేయనటువంటి ఒకే భాగం ఏది అంటే మీకు తెలియదు అనుకుంటా. ఇంతమంది జ్ఞాన పరీక్షలో ఈయన ప్రశ్నించింటే అయినా అందరికి 0 మార్కులు వచ్చేటి. తెలియదు కాబట్టి వాడు తెలియదు కాబట్టి చెప్తే తెలిసేది. కానీ శరీరంలో పని చేయకుండా ఉండేది ఒకే ఒకటి ఉంది, అది అహము. అహము అర్థమైందా? ఈ అహం అనేది ఏమాత్రం పని చేయదు. మళ్ళీ ఏం చేస్తుంది? ఇది ఊరుకనే ఉంటుంది. ఊరుకనే అంటే ఏం ప్రయోజనం? ఏదో ఒకటి ఉపయోగపడాలి కదా. ఆ ఊరిని కూర్చునే ఉపయోగమే, ఏదో ఒకటి. అంటే గుమస్తా అని చెప్పింది కదా, వాడు గుమస్తా అంటే గుమస్తా ఏదో చేసినట్టే లెక్క మనకు. గురువు నేను గుమస్తాను కానీ పక్కన చేస్తున్నాం, వాడు ఏం చేయనట్టే. ఇక వాడు చేస్తానని చేయనట్టే మాకు. అర్థమైందా? సరే, ఈ అహం అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు మీకు చెప్తే కన్ను అనేవాడు చూపిస్తున్నాడు, మీకు ఈ దృశ్యాన్ని చూపిస్తున్నాడు. చెవు అనేవాడు ఈ విషయాన్ని మీకు వినిపిస్తున్నాడు. అర్థమైందా? ఇంకా ఈ ప్రాణ వాయువు అనేవాడు నీకు లోపల ప్రాణ అంటే శక్తిని అందిస్తున్నాడు, శ్వాసను అందిస్తూ లోపలికి ఆక్సిజన్ పంపిస్తున్నాడు, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొచ్చి బయటికి వేస్తున్నాడు. ఈ దిశమే లోపలికి వచ్చాలని తీసుకొచ్చి బయటికి వేస్తున్నాడు. ఈ రకంగా ఎవరు పని వాళ్ళకు ఉన్నదన్నమాట శరీరంలో. తెలిసినా తెలియకుండా అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే ఇంతమంది పని చేస్తున్నాడు అనుకోకుండా నేను ఒక్కనే అనేది నేనే కడతానని మనిషి అనుకుంటున్నాడు అనమాట. తన చెయ్యి కింద పడిపోతే తను ఎత్తలేడు. మరి నీ చెయ్యి, నీ శరీరము అంత నీ ఇష్టమైనప్పుడు నీ చెయ్యి ఎందుకు ఎత్తలేవు అంటే పడిపోయింది అంటాడు. ఏంది పడిపోయింది? నీదే కదా అది, అంటే నీది కాదు అని అర్థం. అంటే లేదా పని ఒక గుమాస్తా పని చేయలేదు. ఈ రకంగా ఇంతమంది గుమస్తాలు ఉన్నారు. ఇంతమంది గుమస్తాల్లో ఒకనొకడు పని చేయలేదు. ఎవరు? అహము అనేవాడు. మీకు అందరూ తెలిసిపోయింది అనుకుంటే ఇప్పుడు ఎవరు పని చేయలేదు? ఇప్పుడు బాగున్నారు. ఇంకెవరు 20 వాళ్ళు ఉన్నారా? నేను ఎక్కడున్నా చెప్పండి. ఎవరు పని చేయకుండా మా శరీరంలో ఉండేటువంటి భాగం అహము. మళ్ళీ ఏం పని చేస్తా ఉంది ఇది? దీని పనితనం అంతా ఎట్లుంటుంది అంటే, ఇది ఇప్పుడు కన్ను మీకు అర్థమైంది, కన్ను అంటే దృశ్యాలు చూపిస్తూ ఉంది, చెవు అంటే వినికిడి అందిస్తూ ఉంది. ఇది మీకు దీని పని తెలిసిపోయింది. అట్లా మిగతాది శ్వాస అంటే ఏం చేస్తుందో తెలిసిపోయింది. ఆక్సిజన్ లోపలికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వస్తుంది. ఈ రకంగా ప్రతి కొంత మనం చదువుకునేటువంటి జ్ఞానంలో, తెలుసుకునేటువంటి జ్ఞానంలో ఈ భాగాలు ఏ పని చేస్తాడో కొంత తెలుసు మీకు. అనే అహము అనేది కూడా పని చేస్తూ ఉంది అని తెలుసు, కానీ మనం ఇప్పుడు ప్రత్యేకించి పని చేయలేదు అని చెప్తున్నాం. అంటే ఇది ఎక్కడ పెద్ద విచిత్రమేనే. ఇన్ని రోజులు అదేందో చేస్తా ఉంది మనకు. ఏ పని చేసినా నువ్వే చేస్తున్నావు అని చెప్తా ఉంది.
అని నాలో చెప్పి ఇప్పుడు ఏమో ఉన్నట్టుండి అడ్డం తిరుక్కొని ఏం పని చేయలేదు తిరుక్కునేడే. ఇన్ని రోజులు బోధించిన బోధ ఒకటి అంటే నీ శరీరంలో ఏ పని చేసినా కానీ నువ్వే అని అది చెప్తాది మనకు. పొరపాటు దాని మాట నేనే అనుకుంటున్నాము. అదేగా చెప్పినది. అహముతోనే మీరంతా భ్రష్టు పట్టిపోయిన కర్మలని అంటుకుంటానని ఇంతవరకు మనం భగవద్గీతలో చెప్పుకున్నాం, ఇంకోసారి చెప్పుకున్నాం. చెప్పిన బోధ అంతా అదే. దాని గురించి చెప్పుకున్నాం విశేషంగా. ఇంత చెప్పి మళ్ళీ అడ్డం తిరుగుతుంటే చెప్తే ఎట్లా అడగచ్చు మీరు. కానీ అదే అడ్డం తిరిగి చెప్పేదేం కాదు, వాస్తవమే. పని చేయకున్నా కూడా చేసినట్టే. నేను గుమస్తానని చెప్తుంది, కానీ ఏదో పని ఉంది, అది కూడా చెప్పినా అది కూడా కూర్చుండేది. సన్న పని కాదు, పెద్ద పని, అది కూడా పని చేసినట్టే. వీళ్ళు కథలతో చేస్తారు, కథలు కూడా చేస్తుంది. కదలకుండా ఊరిలో కూర్చుంటే అది కూడా పనే కదా. ఊరినే కూర్చుంటే ఎట్లా పని అవుతుంది అని మీరు అడగచ్చు. అంటే పనేది, కానీ అక్కడ జరిగే పని అంటే సరే మళ్ళీ ఈ జీవునికి ఎట్లా చెప్తాను, నేను చెప్తానప్పుడు ఏదో పని ఉన్నట్టు కదా. నువ్వే చేసినావని పని జరిగినప్పుడు నువ్వే ఈ పని చేసినావని చెప్పినప్పుడు అది చెప్పే పనే కదా దానికి. మళ్ళీ ఆ చెప్పిన పనే కదా అది చెప్పినది కూడా. మళ్ళీ పని చేయలేదని పెట్టంటావు అని ప్రశ్న వేయచ్చు. ప్రశ్న వేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు, అర్థమైందా? కానీ ఆ ప్రశ్నకు జవాబు ఏమి అంటే అట్లా అడగగలిగినప్పుడు, అంటే ప్రతి ఒక్క మనసులో అందరికీ రావాలి ఆ ప్రశ్న. కానీ ఆ ప్రశ్న మీకు రాకుండా నేను ప్రశ్నించి చెప్తున్నాను. ఆ రకంగా ప్రశ్న వచ్చినప్పుడు ఏమి అంటే ఈ పని చేస్తూ ఉంది, ఇంతకుముందు చెప్పినది వాస్తవమే, కానీ ఈరోజు పని చేయలేదని చెప్పేది వాస్తవమే. ఎట్లా చేయలేదు అని అంటే మనసు ఏ రకంగా ఉంది అని అంటే ఇది అహము ఏ రకంగా ఉంది మన శరీరంలో అంటే అది కేవలం ఒక అద్దం లాగా ఉంది అనమాట. అంటే అద్దం అంటే మీకు తెలుసు అందరికీ, మనం ప్రతిరోజు ముఖం చూసుకుంటాం అద్దం. ఈ అహం అనేది కేవలం ఒకే ఒక అద్దం లాగా ఉంది. అది చెప్పదు, కానీ చెప్పిస్తుంది నీతో చెప్పకుండా చెప్పిస్తుంది. అంటే చెప్పిస్తుంది అంటే చెప్పినట్టే అది, కానీ మాట్లాడకుండా చెప్పిస్తుంది. అది పెద్ద పంచరం. ఎట్లా మాట్లాడకుండా చెప్పిస్తుంది? ఇప్పుడు నువ్వు పోతావు వాటికి, నువ్వు అద్దం దగ్గరికి పోతావు, చూడటం నా ముక్కు చాలా కొద్దిగా ఉంది అనుకుంటావు. అంటే అది నీ ముక్కు కొద్దిగా ఉంది చెప్పింది అర్థం ఏమన్నా? దాంట్లో చూసి నా ముక్కు కొద్దిగా ఉంది అనుకుంటావు. అంటే అది చెప్పకుండా నీతో చెప్పించింది అది. కానీ ఆడికి పోయిన తర్వాత నీ ముక్కు కొద్దిగా ఉంది కనిపించింది. ముక్కు కొద్దిగానే ఉంది, కానీ ఆడికి పోయిన తర్వాతే కనిపించింది. ఎక్కడ అద్దంలో చూసిన తర్వాత కనిపించింది అది. అంటే అద్దం నీకు నీ ప్రతిబింబాన్ని నీకు చూపించేది చేసింది. అంటే నీ ముక్కు కుసిగా ఉంది అని అది చూపించింది, అది చెప్పింది. ఇప్పుడు చెప్పినట్టే నీకు అది చెప్పినాక నా ముక్కు బాగా కుసిగా ఉంది అనుకున్నావు. అంతవరకు పెద్దగా తెలియదు, అడిపి చూసినాక తెలిసింది. అద్దం ముందర చూసిన తర్వాత ముక్కు కొసిగా ఉంది. ఇంకోటి పోయి అద్దం మీద చూసుకుంటాడు మీసాలు ఎట్ట, వా నీ మసాలు బాగున్నాయి అందరికంటే అనుకుంటాడు. అంటే నీ మీసాలు బాగున్నాయని ఎవరు చెప్పినాడా? అర్థమే చెప్పింది. అంటే చెప్పకుండా చెప్పించింది నీతో, అది చెప్పకుండా చెప్పించింది నీతో. అది అర్థమైందా? వాస్తవమే కదా. ఆ రకంగా అహం అనేది ఎట్లుంది నీ శరీరంలో ఒక అద్దం లాగా ఉండి దాంట్లో ఎదురు నేనే చూపుతుంది అనమాట. అది ఏం పని చేసినా కానీ నువ్వే ఉండవు, నేనే అనుకుంటున్నాడు. నేనే చేసినది అది కనపడుతుంది ఇటు చేసినట్టే. అర్థమైందా? అర్థంలో ఎట్ట కనపడుతాడంటే నువ్వు ముందర ఎవడైతే నిలబడినాడో వాడే కనపడతాడు. ఈ ఉండే జీవుడే. అర్థమైందా? ఉండే అహం మీకు దాని పరిస్థితి జీవుని యొక్క ఆకారం తెలుసు కదా మీకు, చాలా మంది తెలుసు అనుకుంటాను. అక్కడ బోర్డు కూడా ఉంది. అహము అనేది ఒక పొర, అర్థమైందా? బయట పొర ఒకటి అర్థం. అది సినిమా ప్రొజెక్టర్లో ఒక అద్దం ఉంటుంది, ఆఫ్ రౌండ్లో ఆర్క్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ లైట్ ఫోకస్ అంతా ఏం చేస్తుంది, ఇంత ఎడల్ ఫోకస్ అంతా అటు చేసి పెట్టి పంపిస్తుంది. అంటే ఇట్లా అద్దం ఉండి మొత్తం పంపించేస్తుంది. ఈ అద్దం ఏంటంటే రౌండ్ అద్దం, ఫోకస్ అంతా ఏం చేస్తుంది మధ్యలోకి పెడుతుంది. అది అర్థమైందా? ఈ రౌండ్గా ఉండేది ఏది? అహము. దాని తర్వాత ఉండేది ఏంది? చిత్తము. దాని తర్వాత ఉండేది ఏమిటిది? అందరికీ తెలుసు మీకు. ఆ చిత్రం చూసింటారు, మీకు జ్ఞాపకం ఉంటుంది, జ్ఞాపకంలో చూసుకోండి మీరు. మధ్యలో ఉండేవాడు ఆ జీవుడు. అర్థమైందా? ఇప్పుడు బాగా మీకు తెలిసింది. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ చిత్తము బుద్ధి పనిచేసింది, చిత్తము పనిచేసింది. ఇక్కడ రెండు పని చేస్తున్నాయి. ఈ చిత్తము బుద్ధి రెండు ఉంటున్నాయి కదా, ఇది అహం వెనకలేదు కదా. ఈ రెండు ఫోకస్ జీవుని మీద చేసింది. అంటే ఇవి చేసే పనులంతా నువ్వేనండి. 5 మంది పడింది, కలర్లన్నీ నావే అనుకునేవాడు. ఆ కలర్లు వచ్చి పడింది అంటే ఎంత కలర్ ఉండాలని అనుకున్నాడు. అంటే ఇది నిజం కలర్ ఇది కాదు, ఎవరిది? చిత్తాన్ని బుద్ధిది. అవి చేసే పనులంతా నువ్వు చేసినావు అనుకుంటున్నావు. బుద్ధి ఆలోచన చేసిన చిత్తం నిర్ణయించిన ఏ పని చేయాలనుకుని నేను నిర్ణయించి జరిగింది అనుకుంటున్నావు.
అక్కడ పెద్ద తతంగం చూడండి. ఇది ప్రతి శరీరంలో ప్రతిరోజు ప్రతి నిత్యం జరిగే తతంగం ఏమిటిదంటే బాగా వివరించి చూస్తే, లోపలికి పోయి వివరించి చూస్తే ఇది మీకు జీవుని విషయం తెలియదు, బుద్ధి విషయం అసలు తెలియదు, చిత్తం విషయం అసలు తెలియదు. చిత్తం ఏం చేస్తుంది, బుద్ధి ఏం చేస్తుంది అంటే బుద్ధి వెనకల అహం ఉండి ఫోకస్ ఏం చేస్తుంది, అర్థంలాగా ఉండి ఆ ఎదురుకుండే జీవునికి చూపిస్తుంది అనమాట. ఇది ఇది అని నిలబడతాయి ప్రతిబింబం ఎవరి మీద, ఆ జీవుని మీద. అంటే ఈ జీవుని మీద అంటే జీవునిలో కలిసి అహం అనే అర్థంలో కనిపిస్తున్నాయి. అర్థమైనా? కనిపించినప్పుడు ఇది బుద్ధి ఇది చిత్తము కదా, నేను వేరు కదా అనుకోలేదు. ఈ బుద్ధి చిత్తాన్ని తనే అనుకున్నాడు. అవును వేరే నాకు బుద్ధి నా చిత్తం వేరే ఎవడు అనుకుంటున్నానా? మీరు ఎవరు అనుకోలేదు. అన్నీ నేనే. నీ బుద్ధి నిర్ణయం చేసి ఆలోచన చేసినా కానీ నేనే అనుకుంటున్నాడు. చిత్తం నిర్ణయం చేసిన ఏ పని చేయాలని నిర్ణయం చేసినా కానీ నేనే నిర్ణయించుకునే అనుకుంటున్నాను. నేను అనుకున్నాను చేసినా అనుకుంటున్నాను. ఆ రకంగా అటు నేను అని ఎందుకు అనుకుంటున్నాడు అంటే నిన్నే చూపుతుంది అది. ఆడి చిత్తాన్ని బుద్ధిని రెండింటికి కలిపి నిన్ను కూడా కలిపి చూపుతాడు. మూడింటికి కలిపి చూపుతుంది. మూడింటికి కలిపి చూపినప్పుడు నేనే అనుకునేవాడు, నేనే అనుకునేవాడు. అంతే. ఈ చెప్పకుండా నువ్వే అనిపించింది చూడు. ఏం పని చేయకుండా అర్థంలాగా ఉండి నువ్వే చూసుకోపో, నువ్వేమన్నా అనుకోపో, ఏం కనపచ్చేది అనుకోపోయింది. మనకు కనపచ్చేది ఇప్పుడు పని చేసినాం, బుద్ధి నిర్ణయం ఆలోచన చేసి చిత్తం నిర్ణయించి చేయని అది చేసినాం. అది చేసిన తర్వాత జీవుడు ఏమనుకుంటున్నాడు, నేనే ఆలోచన చేసిన, నేనే నాకే ఐడియా వచ్చింది, నేనే ఆ పని చేసినాను, నేను నిర్ణయించుకుని చేయాలనుకుంటే చేసినా అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా ఇక్కడ జరిగినది ఏమి అంటే బుద్ధి ఏమో చెప్పింది, చిత్తం నిర్ణయించింది, అది జరిగినది అనుభవించినాడు. కానీ మూడు నేనే అంటే అన్నీ నేను అనిపించిన నేను అనుకోలేదు, ఇది వేరు అది వేరు అనుకోలేదు, అన్నింటి ఈ రెండు దాన్ని కూడా కలుపుకొని ఈ అద్దంలో చూసుకొని నేను అనుకుంటాడు అనమాట. ఈ అద్దము అంటే అహము అనేది ఒక అద్దం లాగా పనిచేస్తూ నువ్వు డిఎస్పీ చూడు అని చూపించింది. అంటే పోలీసు ఉద్యోగం చేసినప్పుడు వాడే జీవుడే, వారికి ఉండేది బుద్ధే, వాడికి ఉండేది చిత్తమే. వాళ్ళు 10 మంది కొట్టుకురావని అంటాడు పోలీసు వాళ్ళకి. చెప్తే పోలీసు వాళ్ళు కొట్టాను అనుకో, నాకు హోదా ఉంది, నేను డిఎస్పీని కొట్టించిన చూడు 10 మందిని అని అనుకుంటాడు. అంటే పోలీసు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి కొట్టాను అనుకుంటాడు. ఆర్డర్ ఎవరు లోపల చిత్తం. అంటే కొట్టుతున్నా కొట్టకూడదు అని చెప్పినది ఎవరు, రెండు బుద్ధి. కానీ నేనే చెప్పినా అనుకునేది ఎవరు, జీవుడు. నేను డిఎస్పీని కదా అనుకున్నాడు. కానీ చూపించేది ఎవరు, అర్థం అహము. నేను డిఎస్పీ చూపుతుంది, ఒకని ఎస్పీగా చూపుతుంది, ఒకని ఇంకోనిగా చూపుతుంది, ఒకని పెద్ద ధనికనుగా చూపుతుంది, ఒకని పెద్ద ఇంకా పెద్దగా చూపుతుంది, ఒకని పెద్ద శాడిస్ట్గా చూపుతుంది, ఒక పెద్ద ఫ్యాక్సిస్ట్ చూపుతుంది, ఇంకో రకంగా ఎన్ని రకాలు కావాలి అన్ని రకాలు చూపుతుంది. అంటే ఏ రకం ఉంటే ఆ రకం చూపుతుంది. కానీ నువ్వు కాదు, నీది ఏదైతే ఉందో రంగా చూపుతుంది. అంటే ఈ 2 రంగాలు కలిపి అప్పుడేమవుతుంది, అది నువ్వే అనుకుంటున్నావు. ఇప్పుడు బాగా అర్థమవుతుంది అహం ఎట్లా పనిచేస్తుంది అని మీకు పూర్తి వివరణ. ఇప్పుడు కొత్త సమాచారం ఇది, మీకు ఇంతకుముందు తెలియదు. మీకు ఆ రకంగా చేసిన వల్ల ఏమవుతుందంటే అక్కడ బుద్ధిని చిత్తాన్ని మర్చిపోయి నువ్వే అక్కడ అహంలో కనిపించే దాని వల్ల అహం అర్థం లాంటిది కాబట్టి అందులో కనిపించడానికి బుద్ధి యొక్క పనిని చిత్తం యొక్క పనిని నీదే అనుకుంటున్నావు. ఎవరో మనిషి అట్లా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ని రకాలుగా చూడు, ఎన్ని రకాలు అంటే మనిషిని రకరకాలుగా ఒక రకం చూపుతుంది. మీరు ఏమనుకుంటాడు, నా మాదిరి నేతనేసేవాడు లేకపోయాడు, అసలు నేను ఎట్లా చేస్తా అంటే అనుకుంటావు. ఇట్లా కరెక్ట్ ఎట్లా వేయాలి అట్టే ఎత్తా అంటే. అంటే ఎవరు చెప్పినది ఎవడు ఎట్టేయమనేది, వాటి ఎట్టేయమని చెప్పినది ఎవరు, లోపల ఉండేవాడు. లోపల వాడు బుద్ధి ఉన్నాడు, వాడు చెప్పింటే ఇట్లే నిర్ణయం చేసింటే అప్పుడు నువ్వు వేసినావు. కానీ దాన్నంతా నువ్వుగా పోల్చుకుంటే ఎట్లా. కానీ అట్లే కనిపించింది నీకు, నువ్వేం చెప్తావు, అది వివరం తెలియనప్పుడు అంతా నేనే అనుకున్నావు. అర్థమైనా? ఈ ఎక్స్రే అనే ఒకటి ఉంటుంది, మనం చూస్తాం ఎక్స్రే. అంటే అది ఏం చేస్తుందంటే ఇట్లా స్విచ్ మనకి ఏం కనపడదు, కానీ లోపల ఎముకలు కనపచ్చాయి ఫోటోలో. అంటే ఎక్స్రేలో ఎముకలే కనపచ్చేది. అట్లాగానే ఈ అహమన మధ్యలో ఏం కనపడుతుంది అంటే లోపల ఉండేదంతా కనపడుతుంది, నీళ్ళు ఏం భావం ఉంది అది. అర్థం? అది ఎక్స్రే కిరణాలు, ఇది కారకిరణాలు. ఇది ఎక్స్కు రేలు ఉన్నాయి. అంటే అంటే ఏంటంటే కిరణాలు, దాని పేరు ఏం పేరు కాబట్టి ఎక్స్ అని పెట్టారు. దాని ఫలాని కిరణాలు అనేది దిక్కు తెలుగు పేరు పెట్టుకోకుండా ఎక్స్ అన్నారు. ఎక్స్ రేస్ అంటే కిరణాలు. అదే ఇది అహా, అదేనా? దీనికి కారాలు ఉన్నాయి. ఎన్ని కారాలు కావాలి చిన్న కారాలు చూపుతుంది. ఇది సన్న కారమా, పెద్ద కారమా, ఇంకా పెద్ద కారమా, అన్ని కారాలని కలిపి చూపుతుంది. ఏది అహం. అర్థమైందా? అప్పుడు అహం
కారం అయిపోతావు నువ్వు. అప్పుడు నేనే అనుకుంటావు. ఈ రకంగా అహం అనేది ఏం చేస్తానంటే నేను కారాలు కల్పించి పెద్ద కారం నేను వానికంటే పెద్ద కారం నీకంటే రుచులని కల్పించి చేస్తున్నావు. నేను ఫలానా అని నీకు గుర్తు తెప్పిస్తా ఉంది. అది ఏది అహం. కానీ ఏమాత్రము చెప్పకుండా ఏమాత్రం తను పని చేయకుండా శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి కానీ ఎన్ని పనులు చేస్తాను తాను ఏమాత్రం పని చేయకుండా అది నీతోనే చెప్పించుతా ఉంది అన్నమాట. అది అర్థమైందా? నీకు ఉదాహరణ చెప్పినా అర్థం ముద్ర పోసుకుంటే నా మిసాలు ఇవి ఎట్టున్నా అనుకున్నట్టు. అంటే నువ్వు ఉండేది వాస్తవమే, కనిపించేది వాస్తవమే, దాన్ని నువ్వు అనుకునేది వాస్తవమే. కానీ ఇదేమైనా చెప్పిందా నీకు? చెప్పకుండా ఇట్లా ఉన్నా అనుకుంటున్నావు కదా. ఆ రకంగా ఇది కూడా చెప్పకుండా నువ్వు ఇట్లా ఉన్నావు అని చెప్తాంది. కానీ వివరం తెలియనప్పుడు అంత గందరగోళం అవుతుంది. అట్లాగానే ఎక్స్రే కిరణాలు ఏ విధంగా లోపల ఉండేటువంటి బొమ్మికలను చూపుతాయో అంటే ఎముకలను చూపుతాయో ఆ రకంగానే నీలోటువంటి అహంకార మన కిరణాలు అహం అనేటువంటి కారాలు నీలో ఉన్నటువంటి రకరకాల కారాలను చూపుతుంది అనమాట. అర్థమైంది? ఈ రకంగా దీని పనితనం ఎట్లుంది అంటే బాగా ఆలోచన చేస్తే ఎవడైనా కానీ ఆహా అనాల్సిందేనట. దాన్ని ఏది ఆహా అనాల్సిందేనట ఎవడైనా కానీ. ఎంత పెద్ద పనితనం దీని. అర్థమైందా? దానికై ఆహానే అయింది ఇది. ఆహా అదే దాని పేరు అహము అని పేరు. అంటే ఎవడైనా ఆహా అంటే అంతే కదా, ఆహా ము అది అర్థమైందా? దాన్ని ఎవరైనా కానీ ఎంత గొప్పడైనా కానీ ఆహా అనిపించేటప్పుడు ఏం పని చేయకుండా నీతో చూపించి నువ్వు వాటిని అనిపిస్తుంది అన్నమాట. ఈ రకంగా ప్రతి మనిషిని లోపల ఉండేటువంటి ఆహా అనేది ఏం చేస్తుందంటే ఆహా అనిపిస్తుంది అన్నమాట. నువ్వు రకరకాలుగా చేసి కానీ దాని ఏమంటే నువ్వు ఏమైనా కానీ నేను ఉత్త ఆహానే అని చెప్పింది. నువ్వు ఆహా అంటే ఆ తిరగముద్దులే ఉత్తసాలు నాకు ఆనే ఆకు తిరగమొద్దు, ఆకు తిరగం తీసేయి హానే అహా ఇది లోపల ఉండేది అహా మూది. అర్థమైందా? ఆహానే ఇది. కానీ మనం ఎట్లంటాం ఆహా అంటాం. అంటే దానికి కూడా దీర్ఘం పెడుతున్నాం. అంటే నువ్వు పెట్టుకోసారి దీర్ఘాలు ఏంటివో నాకు ఒక దీర్ఘం ఉంది అని చెప్తాను. నీకు అన్నీ చూపించాను దీర్ఘాలని చాలా చూపించాను నీకు. నేను ఫలానాని నేను ఇంకా పెద్దోని ఇంకా పొడుగు చేసి చూపించాను. ఇన్ని పెద్ద పెద్ద చూపించాను. నీకు అన్ని దీర్ఘాలు నీకు ఉండేది నాకు ఒక దీర్ఘం కూడా లేదని ఆహా అంటే ఉత్తాహాను ఉత్తాహా రెండు దీర్ఘాలు కొట్టేసుకొని ఉత్తాహాలో ఉంది. ఏది మనలో రకం అంతే కదా. ఆహా చూడిది ఉత్తరాహానే. నువ్వు ఆహా అనాల్సిందని చూసి అంటే అంత పెద్దగా ఆహానే కానీ నేను ఆహాను కాదు ఉత్తరాను ఉత్తహానే అని చెప్పింది. ఆహంగా అంటే ప్రబోధనకాలు వాక్యం ఉంది మీరు చదువుకుంటే అంటే ఈ చదువుకునేప్పుడు మీకు జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ చెప్పినటువంటి బోధ మీకు జ్ఞాపకం వస్తుంది. అంటే అంటే ఇప్పుడు చెప్పినటువంటిది అక్కడ సరిపోతుంది అన్నమాట. వాక్యంలో ఇంత మనం గంట సేపు చెప్పుకునేటువంటి విషయం అంతా ఒక్క వాక్యం ఇవ్వబడి ఉంటుంది అక్కడ. అట్లా మీరు ఈ వాక్యాలు తీసుకొని ఎక్కడే చెప్పుకునే కానీ ఒక వాక్యాన్ని వివరించుకున్నా కూడా ఒక రోజున పడుతుంది మీకు. అరగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు అయితే ఏది చెప్తున్నా 800 వాక్యాలు ఉన్న 800 ఉపన్యాసాలు అయితే మీకు 800 గ్రంథాల లెక్క ఉంటుంది అని చెప్పుకున్నాయి కదా మనం. ఆ రకంగా ఇప్పుడు ఈ మనం ప్రత్యేకించి తెలుసుకున్నట్టు మనం ఏదైతే ఆహా అనేటువంటి అనే ఆశ్చర్యం కలిగిస్తూ ఉందో మనలో ఉండి ఏంది అది నువ్వు ఎంత ఆహానే కానీ ఉత్త షార్ట్ కట్ ఆహానే నువ్వు దీర్ఘం ఆహా పెట్టినా కానీ అనే లెక్కలో అది మనలో ఉంటూ నీకే చూపిస్తూ నువ్వు ఫలానా అని నీ చేతనే చెప్పిస్తా ఉంది అది. కానీ అది కూడా పని చేస్తా ఉంది, చెయ్యకుండా చేస్తా ఉంది. అది కనిపించుకోకుండా చేస్తూ ఉంది. అర్థం ఏ రకంగా అయితే ఉందో మన శరీరంలో ఆ రకంగానే ఉంది. ఆ రకంగా ఉంది అనేది ప్రత్యక్షంగా దాని ఫోటో కూడా మీరు చూసుకోవచ్చు. జీవుడు ఎటు సైడ్ చూసినా కానీ ఈయన బొమ్మే కనిపిస్తుందంట. చుట్టూ అర్థం ఉంది అనుకోండి రౌండ్గా ఎటు చూసినా కనిపిస్తుంది నీ ఫోటో కనిపిస్తుంది కదా. వాడు మెడకు తాడేసుకొని నడుకు పెద్ద వడ్డానం వేసుకొని పెట్టుకొని చూసామనుకో వడ్డానం తాడని నీకే ఉన్నట్టు కనిపిస్తాయి అంతే కదా. కానీ వడ్డానం వేరు తాడు వేరే అనుకోలేవాడు. అహము అది చిత్తమును బుద్ధి రెండు ఉన్నాయి, అవి కూడా నీకు కరుచుకున్నట్టే కనిపిస్తాయి అలా. అప్పుడు ఏమైందంటే అవే నువ్వు అనుకుంటున్నావు. ఈ రకంగా అహములు ఏం చేస్తా అంటే నీ శరీరంలో ఉండేటువంటి భావాలను నీకు చూపించి అది నువ్వే అనిపిస్తూ ఉంటే అంటే అవి చేసిన పనులు కూడా నువ్వే అనిపిస్తూ ఉంటే నేనే అనుకుంటున్నాడు ఇతను. అర్థమైంది? ఈ అటువంటి అహము ఎవరికైతే లేకుండా ఉంటుందో ఆవిడ పనిలో నేను అనే భావం రాదు.
పనిలో ఎప్పుడైతే నేననే భావం లేకుండా ఉంటుందో నేను నిమిత్త మాత్రంగా పనిచేస్తావు. నా కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ప్రకారం నేను పనిచేస్తున్నాను, నాకు సంబంధం లేదు. వెనుకటి జన్మలో చేసుకున్న కర్మ నాకు ఉంది కాబట్టి సిగ్గుతమనంగా అది అనిపించాల్సిన పని వచ్చింది అని మేము అనుకుంటుంటాం. అంటే అందరూ అనుకోవాల్సింది అట్లే. ఇప్పుడు ఒక డాక్టర్ నాకు మందులు ఇచ్చినాడు, ఆ మందును 20 రోజుల్లో అయిపోగొట్టాలని చెప్పాడు. అంతమంది ఇచ్చాడు. దాన్ని ఆ 20 రోజుల్లో అయిపోవాలంటే సరే భాగాలు చేసుకున్నాం. 20 రోజులకు 20 రోజులు భాగాలు చేసుకుంటే ఒక రోజుకి వచ్చి ఒక పూటకు వచ్చి 11 గుళికలు అవుతాయి. 11 మాత్రలు అవుతాయి. ఆ 11 మాత్రలు నోట్లో వేసుకొని గబక్క నీళ్ళు వేసుకొని మింగాలంటే ఎటువంటి మింగుతాం. అంటే ఇది పని అంటే ఇది కర్మ, 80 జన్మలో చేసుకునే కర్మ ఇప్పుడు అనుభవించాల్సి పని వచ్చింది. తెలుసుది కర్మ అని. అట్లా ఇది కర్మ తప్పనిసరిగా అది లోపల బాగా అవుతుందో బాగా కాదో నువ్వు మాత్రం తిని చూడాల్సిందే అనే పద్ధతి ఉంది కాబట్టి మేము తింటున్నాం. ఇది కర్మ అనుకుని తింటున్నాం అనమాట. కానీ ఇది నేను మందు తెచ్చుకునే తింటాను అని ఇది బాగా అవుతుంది అనుకోనో, లేదా నేను తింటానని అనుకోను. ఇది తినేది కూడా కర్మ ప్రకారమే జరుగుతుంది. ఇది కర్మ ప్రకారం అనుభవిస్తున్నామని తింటే సరిపోతుంది అన్నమాట. ఈ రకంగా అహమును పక్కన పెట్టి నువ్వు పక్కన పెట్టుకొని చూసుకుంటే ప్రతి కర్మమయమని తెలుస్తుంది. ఆ రకంగా ఏ పనుల్లో కూడా నేను చేసేటువంటి పనుల్లో నేను నిమిత్త మాత్రుడే అని అనుకుంటావు. దాంట్లో ఫలితాన్ని నువ్వు ఆశించవు అన్నమాట. ఫలితం కూడా కర్మ ప్రకారం ఉంటుంది అనుకుంటావు. అంటే లోపల నుండి ఆత్మ వేరు, లోపల ఉండేటువంటి అవయవాలు వేరు, లోపల నుండి నేను వేరు, లోపల నుండి అహం వేరు అని అనుకుంటే అన్ని వివరం తెలుస్తాయి. అటువంటి వాడే నిజమైన యోగి, నిజమైన సన్యాసి అని భగవద్గీతలో మనకు మొట్టమొదటి అగ్గి ఉంది. మనకు అది ఉంటుంది. అగ్గి అనేది అది నిరూపణ నిమిత్తం చాలా చోట్ల మా దగ్గర ఉంటుంది. కానీ నేను చెప్పకూడదని చెప్పాను. సరేనా? అగ్గి ఉంటుంది, అది నిరూపణ నిమిత్తం మీకు తెలుస్తుంటుంది. నా అనుభవాలు నేను చెప్పకూడదు. నా అనుభవాలు కొన్ని ఉంటాయన్నమాట, కానీ అవి నేను చెప్పకూడదు. అది ఏదో గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుంది. నాకు కావాల్సిన ఇప్పుడు జ్ఞానం అనుభవాలు కాదు. కాబట్టి ఆ అగ్ని అనేది మనకు ఉంది. ఆ అగ్ని అనే దాన్ని మనం పెంచుకోవాలి. మీలో అగ్ని లేను అనుకోవద్దండి. అంటే మీరు నేను సామాన్యమైన మనిషినే కదా, ఇక్కడికి వచ్చి నా నెల నుండి ఉపన్యాసం విన్నంత మాత్రాన నాకేమొస్తుంది, నాలో ఏముంటుంది అనుకోద్దండి మీరు. ఇది అగ్నితో కూడుకున్నటువంటిది కాబట్టి నువ్వు పక్కన కూర్చుంటే అగ్గి కొట్టం పక్కలు మంట పెట్టామనుకో, ఓ మిరగడ దాంట్లో పడితే అది కూడా అంటుకుంటుంది. కాబట్టి పక్కనే అగ్గి పక్కన కొట్టాలనుకోండి మీరు, వాగిట్లు అనుకోండి, ఏమనుకోండి ఎప్పుడో అట్టుకుంటుంది. ఇది అర్థమైందా? కాబట్టి మీకు కూడా అంత ఎంతో అగ్గిపోయి ఉంటుంది. ఆ అగ్గిని పెంచుకోండి. అగ్గిపోయి ఉంటుంది, అది నాకు తెలియదు మీకు. అది మేము చెప్తాను. రోజు వచ్చి మీ ముదిరే కదా వంగి వంగి మాట్లాడేది, దయాలంటే భయపడేవాళ్ళు. అది వచ్చి నమస్కారం చేసి భయపడి మాట్లాడి మీరు పెద్దోళ్ళు, మీరు గొప్ప జ్ఞానులు, మీలో ప్రకాశం ఉంది అది చెప్తా అంటే మాలో ప్రకాశం ఉంది ఏడ కనిపించదని కానీ వీళ్ళు అడుగుతున్నారు. మేము చూడలేకుండా ప్రకాశం అని చెప్తూ ఉంటే అప్పుడు మీకు తెలిసింది, అంతే కదా మీ అనుభవంలో. అట్లా మీ అనుభవంలో మీకు కూడా తెలిసింది. అట్లా చాలా మందికి చాలా అనుభవాలు తెలిసాయి. అర్థమైందా? అంటే అది తెలిసిన తర్వాత మాకు అంతో ఎంతో శక్తి ఉందని మేము అనుకోవచ్చు, కానీ తెలియక ముందు కూడా ఉంది. ప్రతి ఒక్కరిలో శక్తి ఉంది. ఈ జ్ఞానం ఎవరికైతే ఉందో అంతో ఎంతో మీకు ఇది కూడా లభ్యమైనట్టే. ఇది శక్తితో కూడుకున్నటువంటి జ్ఞానం. అందుకనే పర్సెంటేజ్ ఎక్కించుకోండి, లోపలికి జాస్తిగా ఉండండి అని చెప్పాను. కాబట్టి శక్తితో కూడుకున్న జ్ఞానం కాబట్టి మీకు తప్పనిసరిగా శక్తి వస్తుంది. ఆ శక్తి ఎక్కడ తెలుస్తుంది అంటే మనుషులకు కనిపించదు ప్రత్యక్షంగా, కానీ సూక్ష్మాలు కనిపిస్తుంది. అర్థమైనా? సూక్ష్మాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి అవి చెప్పగలుగుతున్నాయి. మొట్టమొదట నేను జ్ఞానం చెప్పినప్పుడు, అంటే మొట్టమొదటి జ్ఞానం అంటే ఎప్పుడని చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాంలే, చిన్న వయసు నుంచి చెప్తున్నాము. ఎప్పుడు మొదలు పెట్టాము అది మనకేం అర్థం కాదు. అది అప్పుడంటే అతను అని అడ్డం మాట్లాడతామే దాన్ని, అంటే జ్ఞానం మాట్లాడితే అడ్డం మాట్లాడి కనిపించింది చిన్న వయసు కాబట్టి. అప్పుడు అందులో కొట్టి కూర్చోబెడతాను పొమ్మల్లో. అదే కొంతకాలం తర్వాత అంటే అట్లా వాళ్ళు లేకపోయినా మనం ప్రత్యేకంగా ఉండేము. జ్ఞానము ఉంది అని మనకు తెలియదు, అంటే మీకు కూడా తెలియదు అని చెప్పినా కదా, మీకు తెలుసుకొని మీకు ఉంటుందని. అంటే మీ మాదిరి మాకు కూడా తెలుదులే, మేము పెద్ద ఏం కాదు. అప్పుడు ఏం చేసాయంటే దయాలు వచ్చినప్పుడు కొన్ని దేవతలు దయాలు వచ్చినాయి. దయాలు వచ్చినప్పుడు అవి అవంతికవి భయపడి అవంతికవి కూర్చొని అవంతికవి మాట్లాడి ఇది చేసినమాట. అవన్నీ ఎందుకు చేసినాయి? ఎట్లా ఎందుకు చేసినాయి అంటే భయపడి చేసినాయి. అంటే ఎందుకు భయపడినాయి? ఏదో గొప్ప అనుకునేవి. మొట్టమొదటి పేరు పెట్టిన స్వామి అని పిలిచేది ఎవరు? దయాలే. వీళ్ళంతవరకు ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పేరుతో పిలుస్తారు మామూలుగా అందరూ.
ఇదంతా అంత పేరుతో చాలా మంది పిలుస్తారు. పేరుతో పిలిచారంటే మళ్ళీ వాళ్ళు సామ్యాన పట్టింటే వీళ్ళు సామ్యాన పట్టారు. మొదటి దయాలన్నప్పుడేమో కొంత అనుమానం వచ్చింది వీళ్ళకు. చిన్న చిన్న దయాలనేవాడు పెద్ద పెద్ద దేవతలు వచ్చారనమాట. ఆ దేవతలంతా వాళ్ళు నమస్కారం చేసి భయభక్తులతో కూర్చొని వాళ్ళు ఏరే దేవత ఏరా బాలా నీకు ఏం అట్లా ఇట్టాను వాళ్ళు దండిస్తారు మిదాలను. మన దగ్గరకు వచ్చి స్వామి నమస్కారం కూర్చుంటారు. వీళ్ళు ఏమవుతుంది వీళ్ళు భయపడ్డారు. దేవతలే మొక్కుతా అంటే మనం మొక్కకపోతే బాగుండదు అనుకున్నారు. అప్పుడు మొక్కను మొదలు పెట్టారు. వాళ్ళు నాకేది మొక్కుతారంటే వాళ్ళు మొక్కుతున్నారు కదా, దేవతలు మొక్కినప్పుడు మనం మొక్కకపోతే బాగుంటుంది అనుకున్నారు. అప్పుడు స్వామికి అని మర్యాద ఇచ్చారనమాట. అట్లాగా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ప్రబోధ తెలంగాణ పుస్తకంలో కూడా భగవంతుడు భూమి మీదకి వస్తే మొట్టమొదట సూక్ష్మాలు తెలుసుకునేదానికి అవకాశం ఉంది, తర్వాత యోగులు తెలుసుకునేదానికి అవకాశం ఉంది అని చెప్పాం మనం. ఆ రకంగానే ఇప్పుడు మాలో మాకు శక్తి ఏముండదు మాకు తెలియకునే వాళ్ళు చెప్పింది నేను స్వామినేమో అనుకున్నాను. అట్లా ఆ రకంగా అనుకోవచ్చు మనం వచ్చి. అట్లాగే మీరు కూడా అనుకుంటారు కొంతకాలానికి. అంటే మీలో జ్ఞానం ఉంది అని బయట తెలియబడుతుంది, అంటే సూక్ష్మాల ద్వారా తెలియబడుతుంది. అర్థమైందా? ఆ రకంగా మీలో కూడా కొంత జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని పెంచుకునేదాన్ని చూడండి. అది పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మీకు ఈరోజు ఇక్కడ కలిసినందుకు అంటే పౌర్ణమి సందర్భంగా కలిసాము, కానీ అది ఆ పేరు ఇంకో దానికి పోయింది. క్రిస్మస్ సందర్భం కలిసిన దాని ప్రకారం అయిపోయింది. మళ్ళీ సంవత్సరం ఈ క్రిస్మస్ ఉంటుందో ఉండలేదు చెప్పలేము. అంటే మన చేతిలో లేదు, ఏముంటుందో ఏం జరుగుతుందో ఆ రోజు చెప్పలేము. ఆ రోజుకంతా మనం ఇంకా కొంత జ్ఞానులుగా మారి ఇప్పుడున్నటువంటి స్టేజ్ కంటే ఇంకొంత ఎక్కువ స్టేజ్కి వచ్చి అంటే ఇంకొంత జ్ఞానశక్తిని సంపాదించుకొని మీరు జ్ఞానంలో పెద్దోళ్ళు కావాలని మేము కోరుకుంటున్నాము. దానివల్లనే మీకు అంటే నిన్న ఉపన్యాసం చెప్పినా కదా ఇప్పుడు కూర్చొని మాట్లాడాలా అనేది లేకుండా సమయం దొరికింది కదా అని మేము ఏం చేసినామంటే ఇప్పుడు టిఫిన్ టైం వరకు మీకు కాలం వృతాగా అక్కడెక్కడ తిరగకుండా గడిచిపోకుండా మీకు అంటే మెదులుకు ఆహారాన్ని ఇచ్చాం మేము. ఇప్పుడు మెరుగు ఆహారం భర్తీ అయింటుంది అనుకుంటా. మీకు అవతల పోయి కడుపుకు ఆహారం భర్తీ వేయండి, ఏమాత్రం తక్కువ లేకుండా చేయండి అని చెప్పాము. ఇప్పుడు ఇది ద్రవ్యయజ్ఞము, ఇది జ్ఞానయజ్ఞం. అంటే ద్రవ్యయజ్ఞము అంటే యజ్ఞం అంటే కాల్చేది. ద్రవ్యయజ్ఞం అంటే ద్రవ్యాలు కాల్చేది. మనం వేసేది ద్రవ్యాలే, 4 రకాల ద్రవ్యాలు, 4 రకాల ద్రవ్యాలు కాల్చేస్తుంది. ఇది జ్ఞానయజ్ఞం, ఇది జ్ఞానాన్ని కాల్చేస్తుంది. ఇవాళ దాకా జ్ఞానాన్ని పెంచుకొని ఇప్పుడు జ్ఞానాన్ని కాల్చేసుకోమంటే ఎట్లా? అడగచ్చా మీరు? ఆ ద్రవ్యయజ్ఞం ఏమిటి, జ్ఞానయజ్ఞం ఏమిటి, జ్ఞానం అంతా కాలిపోతుంది కదా, మళ్ళీ ఎట్లా అని అడగచ్చు మీరు. అర్థమైందా? జ్ఞానం 2 రకాల జ్ఞానం ఉండే స్వామి ప్రపంచంలో. ఒకటి పరమాత్మ జ్ఞానం, ఒకటి ప్రపంచ జ్ఞానం. ఈ ప్రపంచ జ్ఞానం కాలిపోతుంది అనమాట. అందువల్ల దీన్ని జ్ఞానయజ్ఞం అంటున్నాం. 5 రకాల జ్ఞానాలు కలిపోతాయి ఇక్కడ. దీంట్లో 4 రకాల ద్రవ్యాలు కలిపోతాయి. ఏదంటో ద్రవ్యయజ్ఞంలో దీంట్లో 5 రకాల జ్ఞానాలు కలిపోతాయి. అర్థమైందా? ఈ 5 రకాల జ్ఞానం లేకుండా 6వ రకం జ్ఞానం ఉంది, పరమాత్మ జ్ఞానం. అది పెరుగుతుంది, అది కాలుస్తుంది దీనిలో. కాబట్టి కాలిపోయేటి ప్రపంచ జ్ఞానాలు దాన్ని సిద్ధ చేయాల్సి పనిలేదు, ద్రవ్యయజ్ఞమే. అంటే ఈ ద్రవ్యయజ్ఞం ఎట్లా ఉంటుందో జ్ఞానయజ్ఞం అట్లా ఉంటుంది. జ్ఞానయజ్ఞంలో కూడా యజ్ఞం అంటే కాల్చిపడేదే, కాలుస్తుంది, అగ్ని ఉంటుంది అక్కడ. ఇక్కడ జఠరాగ్ని ఉంది, ఇక్కడ జ్ఞానాగ్ని ఉంది. జ్ఞానాగ్ని ప్రపంచ జ్ఞానాలను కాల్చివేస్తుంది. అర్థమైందా? మీకుండే ప్రపంచ జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కాల్చేసి పరమాత్మ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది అనమాట. అంతేనా? ఇప్పుడు టీవీ ఆన్ చేయొచ్చో కానీ పెద్ద బోర్డు వేశారనమాట. ఏమని? 116వ గీతా యజ్ఞము అని రాసినాడు. అంటే 116 గీతలు కాల్చినాడు అని అర్థం. అంతే కదా? ఇంకోటి 57వ జ్ఞానయజ్ఞము అని రాశారు ఒకసారి బోర్డు. అంటే 56 తూలు కాల్చి వచ్చి 57 తూలు కూర్చున్నాడు కాల్చేదానికి. ఏమిటి జ్ఞానాన్ని? చూడండి వాళ్ళ అర్థాలు ఏమి కొడతాలో ఏ కథవి అంటే అర్థం చేసుకుంటే ఇటుంటుంది. అర్థం కానంత వరకు అదే పెద్దగా ఉంటుంది, అర్థమైతే విచిత్రం అవుతుంది. ఆ రకంగా వీళ్ళు బోర్డు రాయడం కూడా పొరపాటే. గీతా యజ్ఞం అని ఆ యజ్ఞం ఈ యజ్ఞం అని రాస్తారు. యజ్ఞం అంటే కాలేదు అని అర్థం. దేవుడు భగవద్గీతలో చెప్పినది అదే. అర్థమైందా? ఇక్కడ ఇవి కాలుతున్నాయి జఠరాగ్నిలో, ఇక్కడ జ్ఞానాగ్ని ఇవి కాలిపోతున్నాయి, అగ్ని లేకపోతే కుదరదని చెప్పిండే మనం చదువుకున్న శ్లోకంలో. ఆ రకంగా మనం యజ్ఞాన్ని ఏమైనా పేరు కనిపించినా కానీ ఇది కాల్చేది అనుకోండి, అది ఏం కాల్చాలో చూసుకోండి. ఏం రాసిన ముందు దాని ముందర ఆ యజ్ఞం అనే దాని ముందర ఏం రాసింటారో అది చూసుకోండి.
ప్రపంచ జ్ఞానం కాలిపోవాలంటే పర్వాలే, వదిలి గీతను వదిలి భగవద్గీత జ్ఞానం అని భగవద్గీత కాల్చేదాన్ని పెట్టింటారు వదిలే. అదే తప్పు పని. ఆ మాట రాయడమే పొరపాటు. అసలు ఆ మాట రాయడమే పొరపాటు అన్నమాట. అది అర్థం తెలియకుండా చేస్తున్నది పనులు. అంటే మళ్ళీ అంత పెద్దోళ్ళకు అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టుకుంటారు, నువ్వు కూడా రోతకుడు బొట్టు పెట్టుకోలేను. వాళ్ళు గడ్డాలు పెంచుకుంటారు, నువ్వు రోతకుడు లేదు, నీకు నెత్తి పెంచుకుంటారు, నీకు రోతకుడు నెత్తి పెరగలేదు. మళ్ళా వాళ్ళను విమర్శించి మాట్లాడతావా అని అడగచ్చు మీరు. నేను మాట్లాడలేదు స్వామి, లోపల ఉండేవాడు మాట్లాడుతున్నాడు. ఎవడైతే అధిపతి ఉన్నాడో వాడు చెప్తున్నాడు అప్పుడు నా కొడుకులు వీళ్ళు తిడుతున్నాడు వరుస పెట్టి. వీళ్ళు పనికి వాళ్ళు వదిలి ఆత్మయజ్ఞమని పెట్టారు, నన్నే కలిసి మొదలు పెట్టారు వీళ్ళు అని చెప్తాడు. ఆత్మయజ్ఞమైన పేరు పెట్టాడు ఆయనైతే. ఈ ఉన్నాడు ఇంతవరకు అది ఇది అన్నింటి కాల్చి భగవద్గీతను కాల్చి జ్ఞానాన్ని కాల్చి అన్ని కాల్చి ఇప్పుడు ఆత్మనే కాల్చి నన్నే కాల్చేదానికి పెట్టారు వీళ్ళని. వీళ్ళని ఎప్పుడో చెప్పని కుదరదు తప్పుడు నా కొడుకులేని ఆయన తిట్టి చెప్తున్నాడు. ఇంకా వీళ్ళెంత నాయపు కొడుకులే కదా. కాబట్టి నా కొడుకులు తప్పేం లేదు. తప్పుడు వీళ్ళంతా తప్పుడు వీళ్ళని కాబట్టి ఎప్పుడో తిరిగి వాత పెట్టాల్సిందని చెప్పి ఏంటి వీళ్ళంతా చూడు నన్ను కాల్చని మొదలు పెట్టారు, గీతను కాల్చని మొదలు పెట్టారు, భగవద్గీతను కాల్చని మొదలు పెట్టారు. ఏడవలసిన బోర్డు ఇవ్వండి చూడు, ఈ బోర్డు చదవలసిన స్వామి మీకు కూడా పాపం వస్తుందని చెప్తున్నాడు. ఆ బోర్డులు ఉంటే ఉత్తేకలం చదవండి, అవసరం చదవద్దండి. అర్థమైందా? సరే, మనకి ఇప్పుడు తెలుసుకున్న జ్ఞానం చాలు, ఎంతటితో సాధిస్తాం. మంచిది, ఉంటాం.